శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మిక విద్యాలయము పేరుతో ఆధ్యాత్మిక చదువును, ఆత్మజ్ఞాన చదువును ఈ శీర్షికల రూపంలో చదువుకుంటున్నాము. ఇది కేవలము మనను మనం గమనించుకొని, మనను మనం తెలుసుకొని, మనను మనం సన్మార్గములో అంటే మంచి మార్గములో ఉంచుకోవటానికి చేసే ప్రయత్నం. మనలోని చెడుని పోగొట్టుకోవటానికి, మంచిని పెంచుకోవటానికి, మన యొక్క సంపూర్ణతను మనం తెలుసుకోవటానికి చేసే ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అసలు దీనినే ఆధ్యాత్మికత అని పిలుస్తారు. ఆధ్యాత్మికత అంటే ఆత్మ గూర్చిన అధ్యయనము. ఆత్మ అన్నప్పుడు మనలోని ప్రాణశక్తికి మహాత్ములు ఆ పేరు పెట్టారు. సృష్టి మొత్తం అన్నింటికీ ఆధారంగా ఉన్నది ప్రాణశక్తే. ఆ ప్రాణశక్తి లేనప్పుడు మనుషులు చనిపోయారు, చెట్లు చనిపోయినాయి, జంతువులు చనిపోయినాయి అనేటువంటి పదాలు వాడుతున్నాం. ఇది ప్రాథమిక దశలో కరెక్టే. ఆ ప్రాణశక్తిని అర్థం చేసుకుంటూ వెళితే అదే అనంత ఆత్మశక్తి అని, అది ఏకముగానే ఉన్నటువంటి ఆత్మశక్తి అని, సృష్టిలో కనపడుతున్న విధముగా మనం భావించుకుంటున్న విధముగా అనేకముగా లేదని, ఏకముగానే ఉన్నటువంటి అనంత ఆత్మశక్తిలో ఏకముగానే సృష్టి కూడా ఉన్నదని, దాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అర్థమవుతుందని మన పూర్వీకులైన మహాత్ములు అందించినటువంటి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఆత్మజ్ఞాన చదువును, ఆధ్యాత్మిక చదువును చదువుకుంటూ ఇవన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇది కేవలము అర్థం చేసుకోవటమే తప్ప కొత్తగా సాధించేదేమీ లేదు, కొత్తగా పొందేదేమీ లేదు, కొత్తగా వచ్చేదేమీ లేదు, కొత్తగా పోయేది ఏమీ లేదు. కేవలము అర్థమవ్వటం వలన మనకి సమస్తము మన గురించి మనకు తెలియకపోవటం వలన అర్థమవ్వటము అనే ప్రాసెస్లో, అర్థం చేసుకోవటం అనే ప్రాసెస్లో మనం మన సంపూర్ణతని తెలుసుకుంటాం. మన సంపూర్ణతే విశ్వ సంపూర్ణత, సృష్టి సంపూర్ణత అన్నీ ఒకటే. ఇది అర్థమవుద్దంటే, అర్థమైనప్పుడు అంటే అర్థం కానప్పుడు జీవించినట్టుగా జీవించం. అర్థమైనప్పుడు జీవించే విధానం మారిపోద్ది. ఆ జీవించే విధానంలో అర్థమయ్యి, సంపూర్ణత అర్థమయ్యి సంపూర్ణంగా జీవించిన వాళ్ళని జీవన్ముక్తులు అని పిలిచారు. వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. అది ఆ సంపూర్ణత అర్థమయ్యే వరకు నా సంపూర్ణత, విశ్వ సంపూర్ణత, సృష్టి సంపూర్ణత మూడు ఒకటే. శరీర భావంలో మనకు అన్ని వేరువేరుగా భావనలు ఉన్నాయి కనుక అలా చెప్పుకుంటున్నాం పదాలు. ఆ సంపూర్ణత అర్థమయ్యే వరకు మనం ఈ చదువు చదువుకోవలసిందే. అలా చదువుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే శీర్షిక స్వేచ్ఛ. మనందరికీ స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రము కావాలి. అంటే ఎటువంటి స్వేచ్ఛ, ఎటువంటి స్వాతంత్రము కావాలి అంటే నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను అనే స్వేచ్ఛ కావాలి. నా ఇష్టాలకు తగ్గట్టుగా నేను హాయిగా జీవిస్తాను అనేటువంటి స్వాతంత్రము, స్వేచ్ఛ కావాలి. అంటే ఎవరు మనకు పరిధులు నిర్ణయించకూడదు. మన జీవితానికి అంటే మనం జీవించే జీవన విధానానికి ఎవరు అడ్డు రాకూడదు. అంటే ఎవరు మనని పరిధులలో పెట్టకూడదు. నువ్వు ఇలా ఉండు, అలా ఉండని, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యని. అప్పుడు మనకు స్వేచ్ఛ భంగము కలిగినట్టు అనిపిస్తుంది. మన మీద ఎవరు పెత్తనం చేసినా, మనకెవరు పరిధులు నిర్మించినా, పరిధులంటే ఏమీ లేదు, నేను చెప్పినట్టు నువ్వు ఉండాలి అని ఎవరు చెబుతున్నా అలా ఉండవలసిన పరిస్థితులు వచ్చినా మనకు బాధగా, దుఃఖంగా ఉంటుంది. అలాగే మనం జీవించేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం జీవించుకుంటూ వెళ్ళాలని మనం అనుకుంటున్నప్పుడు ప్రతి వ్యక్తి అలాగే అనుకుంటాడు. ఒక పక్షి స్వేచ్ఛగా ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది.
దాని ఇష్టం అది విహరించగలిగినంతసేపు విహరిస్తూనే ఉంటుంది. దాని ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ ఆగి ఏ కొమ్మ మీదో ఏ చెట్టు మీదో వాళ్తుంది. అలా మనిషి తన జీవితాన్ని జీవించాలి స్వేచ్ఛగా అనుకున్నప్పుడు అడ్డుపడే వాళ్ళందరూ కూడా తన స్వేచ్ఛను భంగపరుస్తున్నవారుగా, తన స్వాతంత్రమును హరిస్తున్నవారుగా మనిషి భావించుకుంటాడు. అయితే ఈ స్వేచ్ఛా స్వాతంత్రములు కొంచెం మనం పరిశీలించుకుంటే మనం ఎలా జీవిస్తున్నాం, అసలు నిజమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రములు ఏంటి, అసలు మనకు నిజంగా అడ్డుపడుతున్న వారెవరో, మన పరిమితుల్లో పెడుతున్న వారెవరో, మనకి భంగము కలిగిస్తున్న వారెవరో మన స్వేచ్ఛా స్వాతంత్రములకు, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. కేవలం జ్ఞానము అంటే అవగాహన, తెలియుట, అర్థమవుట అంతే. అర్థమైనప్పుడు తర్వాత నువ్వు ఎలా జీవిస్తావు నీ ఇష్టం. ఇంకా ఒక బండి డ్రైవింగ్ నేర్చుకోలేదు, కానీ మనం బండి కొనుక్కున్నాం, ఉపయోగించలేము దాన్ని. బండి డ్రైవింగ్ నేర్చుకున్నాం, బండి ఉంది ఇప్పుడు మన దగ్గర, దాన్ని వాహనం నడుపుతావా నడపవా అనేది నీ ఇష్టం. నడపాలి అనుకుంటే నీకు వచ్చు, తెలుసు, నడపగలవు. లేదు, దాన్ని అలా ఉంచి ప్రశాంతంగా నీ జీవితం జీవించుకోగలవు. అలాగే జ్ఞానము అనేది నువ్వు తెలుసుకొనుట, తర్వాత నువ్వు ఎలా జీవిస్తావు అనేది నీ ఇష్టం. అది కానీ ముందు తెలియాలి, తెలియని తనంతో జీవించకూడదు. ఇప్పుడు భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఉపాధ్యాయులు, పిల్లలు, అంటే ఇలా మనకి ప్రపంచంలో రిలేషన్ ఉంది, యజమాని పనివాళ్ళు. అలా ఏదో ఒక రిలేషన్లో మనం జీవిస్తూ ఉంటాం. మనకిక్కడ మన స్వేచ్ఛకు భంగము కలిగించేది ఎవరో అంటే తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు వినాలి. చిన్నతనం అంతా అలాగే ఉంటుంది. కొంచెం మాట్లాడటం, స్వతంత్రంగా ఆలోచించడం వచ్చినాక పిల్లలు ఎదురు చెబుతూ ఉంటారు తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని నియంత్రిస్తూ ఉంటారు. ఈ రెండు చర్యలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ చర్యలు తప్ప ఒప్ప అనేది అసలు ఇక్కడ విషయమే కాదు. ఇవన్నీ అలాగే జరుగుతాయి. ఇప్పుడు ఇవన్నీ వినేసి అన్ని మానేయాలా? తల్లిదండ్రులు పిల్లల్ని నియంత్రించకూడదా? పిల్లలు తల్లిదండ్రులకు ఎదురు చెప్పకూడదా? అసలు అవి విషయాలే కాదు. ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యొచ్చు అనేది విషయమే కాదు. ఎలా ఎవరు జీవిస్తున్నారో వాళ్ళు అలా జీవించుకుంటారు. కానీ నువ్వు అసలు ఎలా జీవిస్తున్నావో నీకు తెలుసా? ఒక విశ్లేషణ అంతే. తెలుసుకున్నాక నువ్వు ఎలా జీవిస్తావో ఇక నువ్వే నిర్ణయించుకో, అది నీకే అర్థమవుతుంది. నీ ప్రశ్నకు సమాధానం నీలోనే ఉదయించాలి. ప్రతిరోజు నీ ప్రశ్నకి సమాధానం ఎవరో చెప్పకూడదు. ప్రతి నిమిషం రాబోయే భవిష్యత్తుకి సమాధానం నువ్వు ఎవరినో అడగకూడదు, ఎవరినో వెతకూడదు. ఎలాంటి భవిష్యత్తు వచ్చేస్తుందని ఆదుర్దపడకూడదు. ఎందుకంటే నీ జీవితం నువ్వే జీవించాలి. కాబట్టి నువ్వే జీవించాలి కాబట్టి అన్ని నీలోనే ఉద్భవించాలి. మొత్తం జీవించడానికి అవసరమైనటువంటి సర్వసామర్థ్యములు నీలో నీకే పుట్టాలి. దానికి మనిషికి ఉన్న ఏకైక అవకాశము జ్ఞానము. జ్ఞానాన్ని మనం వినియోగించటం లేదంటే ఆల్రెడీ మనలో ఉంది. మనం శరీరాన్ని వినియోగించుకుంటున్నాం. అంటే ఈ శరీరమే నేనన్న అధిక భావన మనకుంది. అందువలన శరీరాన్ని ఎక్కువ వినియోగించుకోవడం వలన జ్ఞానాన్ని తక్కువ వినియోగిస్తున్నాం. అంటే శరీరపరంగా మాత్రమే వాడుకుంటున్నాం. ఒక విశ్లేషణాత్మకంగా, ఒక పరిశీలనాత్మకంగా మనను మనం గమనించుకునే విధంగా జ్ఞానాన్ని వాడుకోవట్లేదు. మనం జ్ఞానాన్ని అలా వాడిన రోజున మొత్తం నీకు కావలసిన సర్వసామర్థ్యములు నీలోనే పుడతాయి. ఎందుకంటే అవి నీలోనే ఉన్నాయి. బయట నుంచి ఎవరన్నా నీకు సమాధానం చెప్పినా, బయట నుంచి ఎవరన్నా నీకు సలహాలు ఇచ్చినా, బయట నుంచి నీకు ఏ జ్ఞానబోధలు అందినా జీవించేది నువ్వే. కాబట్టి ఎవరో నాకు చెప్పారనుకుంటున్నాం. ఆ ఎవరో కూడా మనుషులే. వాళ్ళకు కూడా ఇవి తలలో పుట్టినవే. ఇన్ని ఆత్మజ్ఞాన గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు అందించిన అందరూ మహాత్ములు అని మనం పిలుస్తున్న అందరూ మనుషులే. వాళ్ళందరూ కూడా వాళ్ళ తలల్లోంచి పుట్టిన జ్ఞానాన్ని మనకు అందించారు. అది కూడా వారి అన్వేషణలో, వారి పరిశోధనలో వారు కూడా జ్ఞానమథనం చేస్తేనే, జ్ఞానాన్ని ఉపయోగిస్తేనే జ్ఞానం దొరికింది. జ్ఞానం జ్ఞానంలోనే దొరుకుతుంది. అది నీలోనే ఉంది. నువ్వు దాంట్లో వెతకట్లేదు. అది ప్రాబ్లం. ప్రతి మనిషి తనలో ఉన్న జ్ఞానాన్ని మేలుకొలుపుకోవాలి. అంతే ఆధ్యాత్మికత. అప్పుడు నీకు
బయట నుంచి ఎటువంటి సహాయాలు అవసరం ఉండవు, ఎటువంటి రక్షణలు అవసరం ఉండవు. నీలోనే నీకు సమాధానాలు దొరుకుతాయి. అప్పుడు నువ్వు జ్ఞానివి, అప్పుడు నువ్వు జీవన్ముక్తుడివి, అప్పుడు నువ్వు జీవన్ముక్తురాలివి. పరాధీనత లేనిదే స్వేచ్ఛ. అసలు ముందు స్వేచ్ఛ స్వాతంత్రములు అంటే ఏంటంటే పరాధీనత లేనిది. పరాధీనత అన్నప్పుడు దేవుడు కావచ్చు, గురువు కావచ్చు, మతము కావచ్చు, దేవత కావచ్చు, జ్ఞాన గ్రంథము కావచ్చు, ఎవరైనా కావచ్చు. పరాధీనతలో ఉన్నప్పుడు ఇంకా మనం ఇంకొక దాని మీద ఆధారపడి ఉన్నాం. అప్పుడు అసలు స్వేచ్ఛను నువ్వు పొందలేవు. స్వేచ్ఛా స్వాతంత్రములు నీ వల్ల కాదు. ఎందుకంటే ఆ ఇంకొకటి నీకేం చేస్తుందో అనేటువంటి దాన్ని ఆలోచిస్తూ ఉంటావు నువ్వు. అది ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. ఇప్పుడు నా భార్య నాకు అనుకూలముగా లేదు గనుక నేను దుఃఖముగా ఉన్నాను, నా భర్త నాకు అనుకూలముగా లేడు గనుక నేను దుఃఖముగా ఉన్నాను, నా తల్లిదండ్రులు నాకు అనుకూలముగా లేరు గనుక నేను దుఃఖముగా ఉన్నాను, నా పిల్లలు నేను చెప్పినట్లు వినటం లేదు గనుక వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దేద్దామని నేను అనుకుంటున్నా వాళ్ళ అవకాశము నాకు ఇవ్వటం లేదు గనుక తల్లిదండ్రులుగా మేము దుఃఖముగా ఉన్నాము. పని వాళ్ళందరూ నేను చెప్పినట్టు వినటం లేదు గనుక నాకు లాభాలు తెచ్చిపెట్టడం లేదు గనుక నేను దుఃఖముగా ఉన్నాను. యజమాని వాళ్ళు ఎవరైనా సరే, యజమాని మాకు అనుకూలముగా లేడు గనుక, యజమాని దగ్గర తల వంచుకు బ్రతకవలసి వస్తుంది గనుక, ఎంత చేసి పెడుతున్నా యజమాని మమ్మల్ని గౌరవించటం లేదు, గుర్తించటం లేదు గనుక మేము దుఃఖముగా ఉన్నాము. ఇలా అన్ని సంబంధ బాంధవ్యాలు ఇలాగే ఉంటాయి. స్నేహితుడు నాకు అనుకూలముగా లేడు గనుక అంటే ప్రతి విషయం, పరిస్థితులు నాకు అనుకూలముగా లేవు గనుక. ఇప్పుడు వ్యాపారం మొదలుపెట్టాడు, పరిస్థితులన్నీ నాకు అనుకూలించాలంటాడు, ప్రాపంచిక పరిస్థితులు. అలా ప్రతిదీ అంటే ఎదుటిది నాకు అనుకూలముగా లేదు గనుక, అది పరిస్థితా, అది వస్తువా, అది మనిషా, అది విషయమా, ఏదైనా కానీ కనుక నేను దుఃఖమునకు లోనవుతున్నాను. అలాగే దేవుడి వైపు వెళ్ళినంతే, దైవానుగ్రహం లేదు కనుక, గురు అనుగ్రహం లేదు కనుక, మత సాంప్రదాయాల మత పెద్దల అనుగ్రహములు లేవు కనుక, జ్ఞాన గ్రంథ అనుగ్రహం లేదు కనుక ఇక నిరంతరం అనుగ్రహం కోసం, అక్కడ అనుగ్రహం కోసం ప్రయత్నించుకుంటూ ఉంటాం. ఇది మనం నిత్యం చేసేటువంటి దైవీ కార్యక్రమాలు. కేవలం పరాధీనతలో అనుగ్రహం కోసం ప్రయత్నించుకునేటువంటి పని. అక్కడే అసలు నువ్వు నీ స్వేచ్ఛకు అడ్డుకట్ట వేసుకుంటున్నావు. నిన్నెవరో అనుగ్రహించాలనుకుంటున్నావు. ఎవరో అనుగ్రహిస్తే నువ్వెలా ఆనందంగా జీవిస్తావు? ఆనందం నీ స్వరూపం, నీ స్వభావం నీ లోపల ఉంది కదా. కనపడని వాళ్ళు ఎవరు అనుగ్రహిస్తారు? నేను ఎవరున్నారు అక్కడ? కనపట్టలేదు కదా. ఇప్పుడు దేవుడు, దేవత, మతము, మార్గము, విధానము, పద్ధతి, జ్ఞానము, గ్రంథము అన్నప్పుడు నిన్ను అనుగ్రహించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడటానికి, నీకు నిరంతరము నువ్వు స్వేచ్ఛా విహంగములా పక్షిలా విహరిస్తుంటే నీకు అడ్డంకులు రాకుండా నీ వెంటే ఉండి అడ్డంకులన్నీ తొలగించడానికి అక్కడ ఎవరున్నారు? ముందు ఆ విషయాన్ని అసలు తీసుకోండి. అది కరెక్టేనా? అలా కోరుకోవటం కరెక్టేనా? ఇక్కడ ఎవరున్నారు లేదు కూడా ప్రశ్న కాదు, విశ్లేషణలో అసలు నువ్వు అలా కోరుకోవటం కరెక్టేనా? ఎవరో ఒక దేవుడు నిజంగా ఉన్నాడు, ఎవరో ఒక దేవత నిజంగా ఉంది, ఉన్నారు. కాసేపు దాన్ని అలాగే భావించుకుందాం. ఇప్పుడు వాళ్ళు అసలు నీకు ఎందుకు మేలు చేయాలి? వాళ్ళు ఎందుకు నిన్ను రక్షించాలి? వాళ్ళు ఎందుకు నిన్ను కాపాడాలి? ఒకసారి ప్రశ్న వేసుకో. నువ్వు ఆ పరాధీనతను ఎందుకు కల్పించుకుంటున్నావు? సృష్టి నీ శరీరాన్ని తయారు చేసిన విధానాన్ని గమనించు. నీ కాళ్ళు నీకే ఉన్నాయి. నిన్నెవరో నడిపించటం కుదరదు, నువ్వు నడవాలి. నీ చేతులు నీకే ఉన్నాయి. నీ చేతులతో ఎవరో పనులు చేయించటం కుదరదు, నువ్వే చేసుకోవాలి. నీ కళ్ళు నీకే ఉన్నాయి, నీ చెవులు నీకే ఉన్నాయి, నీ ముక్కు నీకే ఉంది, మొత్తం నీ శరీరము నీకే ఉంది. అన్ని అవయవాలు నీ దగ్గరే ఉన్నాయి. నీ దగ్గర నీ ఆలోచనలతోనే పనిచేస్తాయి. వాటిని నడిపేటువంటి ఆ ఆలోచనలు, మనసు, ఆ సామర్థ్య శక్తి, ప్రాణశక్తి అన్ని నీలోనే ఉన్నాయి.
వాటికి సంబంధించిన జ్ఞానము నీలోనే ఉంది, వాటికి సంబంధించిన అనుభవాలు నీకే తెలుస్తాయి. ఇప్పుడు నువ్వు జీవించుకుంటూ వెళ్తున్నప్పుడు కాలు కదిపి వేస్తే, ఏ పనైనా చేస్తే ఆ స్పర్శలు నీకే తెలుస్తాయి, ఆ దృశ్యాలు నీకే కనపడతాయి, ఆ శబ్దాలు నీకే వినపడతాయి, ఆ వాసనలు నీకే వస్తాయి. అన్ని నువ్వే అనుభవిస్తావు, అనుభవాలన్నీ నీకే. కదిలేది నువ్వే, క్రియలు నువ్వే, కోరుకునేది నువ్వే, అనుభవించేది నువ్వే. అప్పుడు ఎవరు నీకు బయట నుంచి ఎలా రక్షణ ఇవ్వగలరు? అసలు ఎలా కుదురుతుంది? అది నీకు అన్ని ఎలా సమకూర్చి పెట్టగలరు? నిరంతరము నీ స్వేచ్ఛకు భంగము కలగకుండా ఎవరు చూడగలరో? అసలు స్వేచ్ఛకు భంగం ఎందుకు వచ్చింది? అసలు ఈ స్వేచ్ఛ అనే దానికి ఎందుకు భంగం వచ్చింది అంటే, నాకున్న డబ్బు నాకు సరిపోలేదు, నాకున్న డబ్బు నాకు సరిపోలేదు కనుక ఇప్పుడు నేను స్వేచ్ఛా విహంగములా ఇష్టాపూర్తిగా డబ్బు ఖర్చు పెట్టుకుందాం అనుకుంటున్నా. కానీ ప్రపంచంలో రూల్స్ ఉన్నాయి, ఎవరు ఎంత కష్టపడితే అంతే వస్తుంది. నేను ఎవరైనా చూసి వాళ్ళలా బతకాలనుకుంటున్నా. వాళ్ళందరూ అంతంత డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నారు, అంతంత విమానాల్లో తిరుగుతున్నారు, పెద్ద పెద్ద లగ్జరియస్ బిల్డింగుల్లో ఉంటున్నారు, నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అనుకుంటున్నా. ఇప్పుడు నాకు అంత డబ్బు ఉంటే తప్ప నేను అలా ఉండలేను అనుకుంటున్నా. ఇప్పుడు నా దగ్గర అంత సామర్థ్యం ఉంటే నేను అంత సంపాదించేసుకునేవాడినిగా, అంత సామర్థ్యము నా దగ్గర ఉంటే అవన్నీ నాకు ఆల్రెడీ దొరుకుండవుగా. మరి నాకు సామర్థ్యము లేకపోయినా నేను వాటిని కోరుకుంటున్నా. ఆ కోరుకొని అలా జీవించటాన్ని, ఇంకొకరెవరినో చూసి వారిలా జీవించటాన్ని నేను స్వేచ్ఛ అనుకుంటున్నా, నా స్వాతంత్రం అనుకుంటున్నా. అలా జీవించలేకపోతున్నందుకు నాకు స్వేచ్ఛా స్వాతంత్రములు లేవు, నేను ఎగరలేకపోతున్నాను అంత ఎత్తుకనుకుంటున్నా. ఇక్కడ అసలు నిజంగా స్వేచ్ఛ ఉందా, స్వాతంత్రం ఉందా? ఇది నిజమైనదేనా? మనం అనుకుంటున్నది నిజమైనదేనా? ఇప్పుడు ఆ స్థితికి నన్ను ఎవరో చేర్చాలని కోరుకుంటున్నా. ఎందుకని? నా సామర్థ్యము మీదనే నా స్థితికి వెళ్ళలేకపోతున్నా. దానికి దేవుడు, దేవత, రక్షణ, ఆశీస్సులు, అనుగ్రహము, గురువు, మతము, మార్గము, విధానము, పద్ధతి, ఇంకా అనేకం తెచ్చుకున్న తాళ్ళు, తాయెత్తులు, గ్రహములు, గోళములు, నక్షత్రములు, గ్రహశాంతులు, రంగురాళ్ళు, ఉంగరములు, అక్షరాలు, పేర్ల మార్పులు, అదృష్టము అనే దాన్ని వెతుక్కుంటున్నా. వీటన్నిటిలో అదృష్టము అంటే ఏంటో తెలుసా? పదంలోనే ఉంది. దృష్టి అంటే చూసేది, దృష్టము అంటే కనపడేది, అదృష్టము అంటే కనపడకుండా వచ్చి నా మీద పడిపోయేది, నాకు కలిసి వచ్చేది. అదృశ్యము అంటాం చూడండి, అదృశ్యం అంటే ఏంటి? మాయమైపోయింది అని. దృశ్యము లేదు అక్కడ. అలా అదృష్టము అంటే కనపడకుండా వచ్చి నా మీద పడిపోవాలి. ఎందుకని? కనపడుతూ నేను సాధించుకోలేకపోతున్నాను. కనపడుతూ జరిగేదంటే నేను ప్రయత్నించి సాధించుకోవాలి. కాబట్టి కనపడకుండా నాకు లాభం చేకూరిపోయేది అని ఉంటే చెప్పండి అంటే, అప్పుడు అనేక మంది బయలుదేరారు. వాస్తు సరి చేసుకుంటే నీకు కలిసి వస్తుంది, వాస్తు సరి చేసుకో కలిసి వస్తుంది. నీ జాతకంలో గ్రహదోషాలు సరి చేసుకో కలిసి వస్తుంది. మా తాళ్ళు కట్టుకో, మా తాయెత్తులు కట్టుకో, మా ఉంగరాలు పెట్టుకో, మా రంగురాళ్ళు పెట్టుకో, నీ పేర్లు అక్షరాల మార్పు చేసుకో, అన్నీ మేము చేస్తాం. లేదా మా దేవత దగ్గరికి రా, మా దేవుడి దగ్గరికి రా, మా గురువు దగ్గరికి రా, మా మతం దగ్గరికి రా, మా ప్రార్థనాలయం దగ్గరికి రా. ఇక్కడ మేము చెప్పినవన్నీ పాటించాలా. చెప్పేవి కోటాను కోట్లు ఉన్నాయి ప్రపంచంలో. ఎందుకంటే ఇలా కోరుకునే వాళ్ళు కూడా కోటాను కోట్ల మంది ఉన్నారు కనుక. వాళ్ళకేం కావాలి? ఇప్పుడు అదృష్టము కావాలి. అదృష్టము అంటే ఏంటంటే కనపడకుండా వచ్చి నా మీద పడిపోయే లాభం. ఇక్కడ కనపడుతూ వచ్చే లాభము అంటే ఏంటి? నేను పని చేసుకొని, నేను కష్టపడి అంత కనపడుతూ వస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకొని ఏదో ఒకటి చేసుకుంటూ నా పరిమితిలో, నాకున్నటువంటి వసతులలో, వనరులలో నేను సంపాదించుకొని నేను నా వాళ్ళతో తృప్తిగా, హాయిగా ఉండటము, సంతోషముగా ఉండటము కనపడుతూ జరిగే చర్య. ఇదంతా నాకు అర్థమవుతూ జరిగే చర్య, నా ప్రయత్నంతో జరిగే చర్య. అదృష్టము అంటే అసలు నాకు కనపడకుండా జరిగే చర్య. ఎందుకని? నాకు ఇలా నేను ప్రాక్టికల్గా చేస్తూ, నాకున్నటువంటి కుటుంబ సభ్యులు,
నాకున్న ఆర్థిక వనరులు, నాకున్న తెలివి, నాకున్న శారీరక మానసిక స్థితి గతులు, సామాజిక పరిస్థితులు, వనరులు, వసతులు, వీటితో నేను వెళుతున్నప్పుడు నా సామర్థ్యం నాకు తెలుస్తుంది. ఇదిగో ఇంతకంటే నేను ఇంకా ముందుకు ఎగరలేను అని. ఇంతవరకు నా ప్రయాణంలో ఇవన్నీ నాకు దొరికినాయి, హాయిగా ఉన్నాను అనేటువంటి భావన నాలో లేదు. నాకంటే ఎత్తు ఎగురుతున్నటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారు అక్కడ. నాకు కూడా అలా ఎగరాలని ఉంది. అలాంటి నా ప్రయత్నంలో నాకు దొరికినాయి, నేను హాయిగానే ఉన్నాను. అంటే ప్రపంచంలో పంచేంద్రియములు ప్రతి మనిషికి శరీరంలో ఉండేది పంచేంద్రియములే, ఏ మానవ జాతిలో ఎవరికైనా. దురదృష్టవశాత్తు ఒకళ్ళు లేకపోవచ్చు, అది వేరే విషయం. మళ్ళీ అక్కడ కర్మ సిద్ధాంతం ఉంటుంది. మామూలుగా ప్రపంచంలో మానవులందరికీ ఉండేది ఒకటే రకమైన శరీరం. స్త్రీలకి ఒకే రకమైన శరీరాలు ఉంటాయి, పురుషులకి ఒకే రకమైన శరీరాలు ఉంటాయి, రూపురేఖలలో తేడాలు ఉంటాయి. అది కూడా మన సౌకర్యార్థం సృష్టి చేసిన ఏర్పాటు. రూపురేఖలలో తేడాలు ఎందుకున్నాయంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు ఎవరో గుర్తుపట్టుకోవడానికి వీలుగా నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నేను అని వేరువేరుగా జీవించడానికి అనువుగా సృష్టి చేసిన ఒక అద్భుతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి గజిబిజి గందరగోళాలు పడకుండా జీవించడానికి చేసిన ఒక అద్భుత ఏర్పాటు. ఇప్పుడు ఇక్కడ నా వరకు అంటే ప్రపంచంలో మీరు ఎవరిని ఏ మూల చూసినా అందరికీ కళ్ళు చూడటమే, చెవులు వినటమే, ముక్కు వాసన చూడటమే, నాలుక రుచి తెలుసుకోవటమే, తల నుంచి కాలు వరకు చర్మం స్పర్శ తెలుసుకోవటమే. అందరికీ జననాంగములు, మర్మావయములు శారీరక సుఖము కొరకే. అందరికీ పిల్లలు పుట్టే విధానం ఒకటే, అందరికీ పిల్లలు పెంచుకునే విధానం, జీవి పెరిగే విధానం, అందరికీ శరీరము పెరిగే విధానం, శరీరం బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు, ఇలా శరీరం పెరిగే విధానం ఒకటే. అందరూ ఏదో ఒక స్థితిలో మరణించక తప్పదు, పుట్టిన ప్రతి వాళ్ళు. ఇందులో ఏ మార్పు లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళకి, ప్రతి పురుషుడికి ఎక్కడో ఒక చోట ఒక స్త్రీ దొరుకుతుంది, ప్రతి స్త్రీకి ఎక్కడో చోట ఒక పురుషుడు దొరుకుతాడు. శారీరక సుఖమునకు భంగము లేదు. అందరికీ కళ్ళు అక్కడ ఉన్న ప్రదేశాలను చూస్తూనే ఉంటాయి. అందరికీ ఇంద్రియములు అలాగే పనిచేస్తూ ఉంటాయి. ఇంద్రియములలో అసలు ఇప్పుడు మర్మావయములు, జననాంగములు తీసుకుంటే అసలు ఇంద్రియములలో అందం అనేది లేదు. ఇంద్రియ సుఖము ఎవరికైనా ఒకటే. ఏ స్త్రీ పురుషుడితో కలిసినా, ఎవరెవరితో కలిసినా సుఖం అలాగే ఉంటుంది. కానీ మనోభావన చేత అటువంటి అందగాడైన పురుషుడు, అటువంటి అందగత్తైన స్త్రీ నాకు దొరుకుంటే అని నీకు దొరికిన వాళ్ళతో నువ్వు సంతృప్తి పడకుండా ఇంకెక్కడికో ఎగురుదాము అనుకున్నప్పుడు నీ స్వేచ్ఛకు భంగము కలిగింది, నీ స్వేచ్ఛకి అక్కడ భంగం కలిగింది. ఇప్పుడు ఈ భంగత, అసలు ఈ స్వేచ్ఛా స్వాతంత్రములకు, అది ధనపరమైన విషయం కానీ, సుఖపరమైన విషయం కానీ, అది చూసేది కానీ, వినేది కానీ, తాగేది కానీ, వృత్తి వ్యాపార ఉద్యోగాలు కానీ, ఏదైనా నీ పరిధి అంటే నువ్వు చేసుకోగలిగినటువంటి అదృష్టము వైపు పరుగులు తీయకుండా, అదృష్టము అంటే ఏం లేదు, అదృశ్యము, కనపడకుండా వచ్చిన మీద ఏదో పడిపోవాలని నువ్వు ఆశించి కోరుకోకుండా, దాన్ని ఆశ అంటారు, దాన్ని అత్యాశ అంటారు, దాన్ని దురాశ అంటారు. అటువంటి ప్రయత్నాలు చేయకుండా, తాళ్ళు తాయెత్తులని నువ్వు పరుగులు పెట్టకుండా, నీ పరిమితిలో నువ్వు నీ శక్తిని గ్రహించి జీవించినప్పుడు నీ స్వేచ్ఛా స్వాతంత్రములన్నీ అక్కడే ఉన్నాయి. ఎందుకని? నువ్వు కంటితో స్వేచ్ఛగా చూడగలిగిన దాన్ని ఎవరు ఆపలేదు. నువ్వు స్వేచ్ఛగా వినగలిగిన దాన్ని ఎవరు ఆపట్లేదు. నువ్వు స్వేచ్ఛగా వాసన చూడగలిగిన దాన్ని ఎవరు ఆపటలేదు. నీ శరీర ప్రక్రియలతో, నీ భార్యతో, నీ భర్తతో, నీ కుటుంబంలో, నీ పిల్లలతో, నీ తల్లిదండ్రులతో నువ్వు జీవించటాన్ని, నువ్వు తినటాన్ని, నువ్వు తాగటాన్ని అసలు ఎవరు ఆపట్లేదు. ప్రపంచంలో ఎవరు నీ జోలికి రావట్లేదు, రారు కూడా. ఎందుకని? ఎవరి జీవితం వాళ్ళు జీవించడానికి వాళ్ళు వచ్చారు. కానీ నువ్వు నీకంటే అధికమైనటువంటి ఎత్తుకు ఎగురుదాం అనుకుంటున్నావు. నీ స్థాయి కంటే, నువ్వు ఎగరలేని స్థాయి కంటే ఎత్తుకు ఎగురుదాం అనుకుంటున్నావు. అక్కడ ఎగరలేకపోవటానికి కారణాలు ఎదుటి పరిస్థితులు అని నువ్వు భావించుకుంటే
ఈ కారణాల చేత వీళ్ళు అడ్డుపడిపోవటం చేత నేను ఎగరలేకపోతున్నాను అనుకుంటే అది సరి అయిన కారణమేనా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అందుకే ఇతరులతో అసలు పోల్చుకోవద్దని చెప్తుంది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే ఏం లేదు, సత్యము. ఈ ప్రపంచంలో అనేక మంది అనేక రకాలుగా అనేక పరిస్థితుల్లో ఉన్నారంతే. అవి భౌగోళిక పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, కట్టుబొట్టు తీరుతెన్నులు కావచ్చు, భాషలు కావచ్చు, ధన విషయాలు కావచ్చు, పదవులు హోదాలు కావచ్చు. ఇవన్నీ సమాజంలో మనం సమాజ నడకకు ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక వ్యవస్థలలో అనేక మంది అనేక చోట్ల ఉంటారు అంతే. ఎక్కడ ఎవరు ఎలా ఉన్నారో అలా సాగుతూ ఉంటారు. అందులో గొప్పది లేదు, తక్కువది లేదు. ఎందుకనంటే బాగా అందగాడైన పురుషుడు, బాగా అందగత్తైన స్త్రీ, వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇంకా ప్రపంచంలో నెంబర్ 1 ఆళ్లే. అందగాళ్ల పోటీలు పెడితే ఈయన వచ్చాడు. మొత్తం పోటీల్లో, విశ్వం మొత్తం జాతి పోటీల్లో, మానవ జాతిలో పురుష పోటీల్లో ఈయనే అందగాడికి వచ్చాడు. విశ్వం మొత్తం మిస్ యూనివర్స్ గా ఈవిడే వచ్చింది. వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరు సంసార జీవితంలో వీళ్ళిద్దరు శారీరక సుఖాన్ని పొందాలనుకున్నప్పుడు ఒక సామాన్యుడైనటువంటి కూలీ పని చేసుకునేటువంటి లేదా రోడ్లు ఊడ్చుకునేటువంటి సామాన్యత అనేది మీరు ఎంత తీసుకుంటే అంత లేదు. ఒక భిక్షగాడు, ఒక భిక్షగత్తె, వాళ్ళిద్దరూ శారీరక కోరిక తీర్చుకుంటుంటే ఎటువంటి సుఖాన్ని పొందుతారో వీళ్ళిద్దరూ అదే పొందుతారు. ఎందుకని జననేంద్రియములలో మార్పు లేదు. మొత్తం ఎక్కడా కూడా విశ్వము అందగాళ్ల పోటీలు పెట్టలేదు, అందగత్తెల పోటీలు పెట్టలేదు. అది మనుషులు చేసుకున్నటువంటి వ్యవస్థ. ఇదంతా ఒక మానవ కల్పిత మాయా వ్యవస్థ. అంటే ఇంకొక సృష్టి మనిషి చేసుకుంటున్నాడు పక్క నుంచి. దానివల్ల ఎక్కువ తక్కువలు మనిషి క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇవన్నీ జంతువుల్లో ఉండవు, ఒక్క మనిషికి తప్ప పక్క జీవరాశికి దేనికి ఇవన్నీ ఉండవు. ఇక్కడ సత్యము ఏంటి? ఆధ్యాత్మికత అనేది సత్యము. ఏంటి ఆధ్యాత్మికత అనే సత్యం చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా, అందగాళ్ళైనా మామూలు వాళ్ళైనా, ఇప్పుడు అందగాళ్ళు మామూలు వాళ్ళు అందెవరు మనుషులు పెట్టుకున్నారు, అందగత్తులు మామూలు సామాన్యులు అందెవరు మనుషులు పెట్టుకున్నారు, అలా ధనవంతులు పేదవాళ్ళు అందెవరు మనుషులు పెట్టుకున్నారు. అలా అన్ని రకాలుగాను పదవులు హోదాలు వీటిలో వ్యత్యాసాలు ఏర్పరచుకుంటుంది ఎవరు? మనుషులు. అది భావనాత్మక వ్యత్యాసమే తప్ప, అంటే వాళ్ళకి బాగా డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు, తక్కువ డబ్బు ఉంది అనేటువంటి భావనాత్మక వ్యత్యాసమే తప్ప నీ శరీర పనితీరులో ఏం మారదు. వాళ్ళకి కళ్ళు చూడటమే, మనకి కళ్ళు చూడటమే. వాళ్ళ శరీర అవయవాలు ఎలా పనిచేస్తాయో వీళ్ళ శరీర అవయవాలు అలాగే పనిచేస్తాయి. అంటే సృష్టిపరమైన భేదము లేదు. అది ఆధ్యాత్మిక సత్యం చెప్పేది. మరి నువ్వు ఈ భేదాల వలన నీ స్వేచ్ఛా స్వాతంత్రములు పోయినట్టుగా భావించుకుంటున్నావు, నువ్వు ఎగరలేకపోయినట్టుగా. అందుకని డబ్బున్న వాళ్ళందరినీ డబ్బు లేని వాళ్ళు తిడతా ఉంటారు. తమకంటే అధిక స్థాయిలో ఉన్న వాళ్ళందరి పట్ల ఈర్ష్య అసూయ ద్వేషములకు అందరూ గురవుతూ ఉంటారు. అది ఏ స్థితి అయినా సరే. ఇంతకీ అసలు అది ఉందా సృష్టిలో? అంటూ లేదు. నీ భావనాత్మకతలో, నీ కల్పనాత్మకతలో, నీ సృజనాత్మకతలో నువ్వు సృష్టించుకుంటున్నావు అంతే. ఇక్కడ ఆధ్యాత్మికత ఏం చెబుతుందంటే నువ్వు అలా అనుకోవటం వలన నీలో చెడు గుణాలు పుట్టింది, ఈర్ష్య పుట్టింది, అసూయ పుట్టింది, ద్వేషం పుట్టింది. వాళ్ళెవరో నాకంటే బాగున్నారు ఏ రంగంలో అయినా సరే. అది ధనం కావచ్చు, అందం కావచ్చు, సుఖం కావచ్చు, కుటుంబ శాంతి కావచ్చు. నువ్వు వాళ్ళ పట్ల ఈర్ష్యపడిపోతున్నావు. అలా సొంత వాళ్ళ పట్ల ఈర్ష్యపడిపోతూ ఉంటారు కూర్చొని ఇళ్లలో. తమ పిల్లల పట్ల ఈర్ష్యపడే సొంత తల్లిదండ్రులను చూశాను, తమ సొంత తల్లిదండ్రుల పట్ల ఈర్ష్యపడే పిల్లలను చూశాను. భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఈర్ష్యపడే భార్యాభర్తలను చూశాను. ప్రతి సంబంధ బాంధవ్యములోనూ ఈర్ష్య అనేది మనసులో దాచుకుంటున్నారు అందరూ. ఈర్ష్య, అసూయ, ద్వేషం. అసలు చెడు అనేది ఎక్కడ పుట్టిందంటే ఇక్కడే పుట్టింది. ఒరిజినల్ సృష్టిలో చెడు లేదు. ఒరిజినల్ సృష్టిలో మొత్తం సమత్వమే ఉంది. ఎందుకంటే శరీర పనితీరు అందరికీ ఒకటే, శరీర పుట్టుక అందరికీ ఒకటే, శరీర అవయవముల పనితీరు అందరికీ ఒకటే. అలాగే శరీరము పెరుగుతూ
వృద్ధాప్యమునకు వెళ్ళి మరణించటం అనేటువంటి స్థితి గతి అందరికీ ఒకటే. ఎక్కడ ఏ మార్పు లేదు. అసలు సృష్టి కోణంలోంచి ఆలోచిస్తే, అంటే మానవ కోణాన్ని ఒకసారి పక్కన పెట్టేసి మనిషిగా మనం విశ్వకోణంలోంచి ఒక్క నిమిషం ఆలోచిస్తే మొత్తం సృష్టి యథాతథంగా నడుస్తుంది. అసలు భేదభావన లేదు అక్కడ. ఉన్నోడు లేనోడు ఇవన్నీ ఏమి లేవు అక్కడ. ఎందుకని శరీర పనితీరు ఒకటే అయినప్పుడు డబ్బు ఎక్కువ ఉంటే ఏం చేస్తావు, డబ్బు తక్కువ ఉంటే ఏం చేస్తావు? లేదండి డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళు విమానాల్లో తిరిగారు, మేము విమానం ఎక్కలేకపోతుంటే, విమానం ఎక్కకపోవటం అనేది అసలు కారణమే కాదు కదా. విమానం ఎక్కకపోతే ఏమవుతుంది? విమానం ఎక్కకపోతే చచ్చిపోతాం, గాలి పీల్చుకోకపోతే చచ్చిపోతాం, ఆహారం తినకపోతే చచ్చిపోతాం. లేదండి వాళ్ళు 100 రకాలుగా వండుకొని డిష్లు పెట్టుకొని 5 స్టార్ 7 స్టార్ హోటల్స్లో తింటున్నారండి, మరి మేము తినలేకపోతున్నాం కదా. 7 స్టార్ 5 స్టార్లు 100 రకాలు 1000 రకాలు వండుకు తింటే వచ్చేది జబ్బులే తప్ప కొత్తగా బతకలేకపోవడం అనేది ఏమి ఉండదు. ఆహారం ఏది దొరికినా బతికేయచ్చు, ఎందుకని మిగిలిన జీవరాశి అంతా అలాగే బతుకుతుంది. ఈ సత్యం మనకు కూడా తెలుసు, ఈ సత్యం మనకి తెలుసు. మనకు కూడా ఎందుకు తెలీదు? ఆధ్యాత్మికత ఈ సత్యాన్ని గుర్తు చేస్తుంది. అంటే అందుకే ఇక్కడ కొత్తగా పొందటం ఏమీ లేదని చెప్పేది. అదే కొత్తదేమీ లేదు, ఉన్నదాన్ని అర్థం చేసుకుంటే చాలు. మనం ఇంకోవైపు అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయాం. మన స్వేచ్ఛా స్వాతంత్రములకు భంగం కలుగుతుంది అనుకుంటున్నాం. నేను అంత స్వేచ్ఛగా హాయిగా జీవించలేకపోతున్నాను అనుకుంటున్నాం. ఏది చూస్తే అది, ఏది కనపడితే అది, ఎలా కనపడితే అలా, ఎవరు కనపడితే అలా వాళ్ళలా నేను ఎందుకు ఉండలేకపోయాను అనుకుంటున్నాం. మళ్ళీ ఇందులో ఒక అద్భుతమైన గమ్మత్తు ఏంటంటే, మనకంటే కింద వాళ్ళని ఎప్పుడు చూసుకోం, మనకంటే పై వాళ్ళనే చూస్తూ ఉంటాం. ఇక్కడ మీరు గమనించుకోండి, ఆధ్యాత్మికత అంటే ఎవరిని వారు గమనించుకోవటం, ఎవరిని వారు సమర్థించుకోవటం కాదు. ఎవరిని వారు సమర్థించుకోవడం అజ్ఞానం, ఎవరిని వారు సమర్థించుకోవడం అహంకారం, ఎవరిని వారు సమర్థించుకోవటం వలనే నీ స్వేచ్ఛా స్వాతంత్రములకు అడ్డుకట్టబడిపోయినట్టుగా భావించుకుని దుఃఖస్థితికి వెళ్తున్నావు. నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ ఆశలు, నీ అత్యాశలు, నీ దురాశలు, నీలోని చెడు లక్షణములన్నీ నువ్వు సమర్థించుకుంటూ ఎవరినో చూసుకొని, ఎవరు ఎంత చెబుతున్నా, ఎంత జ్ఞానం అందించబడుతున్నా నువ్వు నీకు సమర్థనగా సాగుతున్నప్పుడు నీ స్వేచ్ఛను నువ్వే హరించుకున్నావు. ఇక్కడ శరీర పనితీరుగా సృష్టిపరంగా ఎటువంటి భేదభావము లేదు. ధనపరంగా లగ్జరియస్గా బ్రతకటము అనేది ఉంది. అంటే బాగా సౌకర్యవంతముగా బ్రతకటము, వసతులు వనరులు అన్నీ సమకూరిపోయి సౌకర్యవంతముగా బతకటము అన్నప్పుడు మీరు గమనిస్తే మళ్ళీ అక్కడ కూడా ఒక సమానత్వపు సిద్ధాంతం నడుస్తుంది, ఈక్వలెంట్ థియరీ. ఎవరైతే అంటే వసతులు వనరులు పెరిగేటప్పటికి శారీరక శ్రమ తగ్గిపోద్ది, అవసరం ఉండదుగా. మంచి హంసతూలిగా తలపాల మీద పడుకుంటాం, అన్ని రకాల సౌకర్యాలు, కార్లు, విమానాలు. అప్పుడు ఏమవుద్దంటే శారీరక దారుఢ్యం తగ్గిపోద్ది, బలం తగ్గిపోద్ది. ఒక కష్టపడి పనిచేసేవాడికి ఉన్నటువంటి శారీరక బలం ఉండదు, శారీరక సామర్థ్యం ఉండదు. అలాగే శారీరక సామర్థ్యాన్ని బట్టి మానసిక సామర్థ్యం ఉంటుంది, మానసిక సామర్థ్యం తగ్గిపోద్ది. శరీరం ఎంత బలంగా ఉంటే మనసు అంత బలంగా ఉంటుంది. శరీరం బలంగా ఉండాలి అంటే కష్టపడాలి. శరీరానికి కష్టం ఉండాలి. కష్టపడే శరీరం బలంగా తయారవుద్ది. అందుకే చాలా మంది చూడండి, నిజమైనటువంటి కష్టం ఏ పొలం పనులు, ఇంటి పనులు చేసుకోవాల్సిన అవసరం లేనటువంటి డబ్బున్న వాళ్ళందరూ జిమ్ములకి వెళ్తుంటారు. ఏంటి, ఈ పనులు వదిలేసి అక్కడెక్కడికో వెళ్ళి మేము కష్టపడతామని జిమ్ములకి వెళ్ళి, వ్యాయామశాలకి వెళ్ళి కష్టపడి వస్తూ ఉంటారు. మీరు అలా ఆలోచించుకోండి ఇది ఎలా ఉందో. చాలామంది మీరు చూస్తే చాలామంది వాకింగ్లు, పొద్దున్నే మార్నింగ్ వాకింగ్లు అని ఏంటి, ఈవెన్ డబ్బు లేని వాళ్ళు కూడా, మధ్యతరగతి వాళ్ళు కూడా. కారణం ఏంటంటే తగినంత శ్రమ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవట్లేదు. అందుకని శరీరానికి శ్రమ కావాలి, లేదా అనారోగ్యాలు పాలైపోతుంది, జబ్బులు పాలైపోతుంది, శారీరక మానసిక అనారోగ్యాలు వస్తాయి. ముందు మానసిక అనారోగ్యాలు వస్తాయి, తర్వాత శారీరక అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి సౌకర్యములు ఎంత పెరుగుతున్నా నువ్వు నిన్ను ఇంకో విధంగా కష్టపెట్టుకోవాలి. నువ్వు సౌకర్యాలు కోరుకోవచ్చు, పొద్దున్నే లేచి మార్నింగ్ వాక్లో, పరిగెత్తటాలు, జాగింగ్లో ఏదో ఒక రకంగా నువ్వు శరీరాన్ని కష్టపెట్టాలి.
ఇప్పుడు ధనము లేని వాళ్ళు తమ బ్రతకటం కోసం కష్టపెట్టుకుంటున్నారు, శరీరాన్ని హాయిగా బతుకుతున్నారు. ధనము ఉన్నవాళ్ళు ఆ ధనముతో సుఖభోగములను అనుభవిస్తూ ఇప్పుడు ఆనందంగా హాయిగా సుఖంగా ఉండాలంటే శరీరాన్ని కష్టపెట్టక తప్పదని పనికిరాని పనులు చేసుకుంటున్నారు, అంతేం లేదు, ఉపయోగం లేదు. పొద్దున్నే మార్నింగ్ వాకింగ్ పరిగెత్తున్నారు, ఎందుకని ఇంట్లో పనులు చేసుకోరు కనుక, వాళ్ళకి అవసరమైన పనులు వాళ్ళు చేసుకోరు కనుక, వాటన్నింటికీ సౌకర్యంగా డబ్బు ఉంది పని మనుషులను పెట్టుకుంటారు కనుక వేరే వాళ్ళతో చేయించుకుంటారు. మరి అయ్యైనా వేరే వాళ్ళు చేయాలి, అక్కడ కూడా మనుషులే చేయాలి, మీరు గమనించండి, పని మనుషులు వచ్చేస్తారు. అందుకని వీళ్ళు పరిగెత్తుతూ ఉంటారు, జిమ్ములకి వెళ్తూ ఉంటారు. ఏదో ఒక రకంగా అంతే సమానమైనటువంటి కష్టాన్ని నీ శరీరం అనుభవిస్తుంది. అది నీ అంతటి నువ్వు పరిగెత్తావా, లేకపోతే గేమ్లు ఆడుకున్నావా, జిమ్ములకి వెళ్ళావా, ఏదో ఒకటి. ఇవేమీ చేయని వాళ్ళు అనారోగ్యాలతో అంతే సమానంగా కష్టపడతారు. మళ్ళీ ఇక్కడ అనారోగ్యాలు ఉన్నాయి, అంతే సమానంగా కష్టపడతారు. శారీరక శ్రమ ఉన్నవాడికి అనారోగ్యాలు రావంటే రావచ్చు, ఆ విషయంలోకి అసలు నేను అంటలా, విశ్లేషణ చెబుతున్నా. అన్ని సమముగానే ఉన్నాయి సృష్టిలో. శారీరక శ్రమ ఉన్న వాళ్ళకి ఈ పరుగులు ఎత్తక్కర్లేదు, ఈ జమ్ములు ఎల్లక్కర్లేదు, వాళ్ళ పనులన్నీ వాళ్ళు చక్కగా చేసేసుకుంటారు, శరీరం అలిసిపోద్ది, శరీరం బలపడిపోద్ది, అప్పుడు మనసు కూడా బలపడిపోద్ది. ఎందుకని తన పనులు తాను నిరంతరం చేసుకునేవాడికి బుర్ర కూడా పనుల మీద నిమగ్నమై ఉంటుంది. ఐడియల్స్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నారు. ఖాళీగా ఉన్నవారి తల దెయ్యాల కొంప అని. మనకు సకల సౌకర్యములు ఉండి మన పనులన్నీ ఎవరో పని మనుషులు చేసి పెట్టేస్తూ ఉంటే మన తల దెయ్యాల కొంప అయిపోద్ది. అది ఉన్న వాళ్ళకే ఉంది, లేని వాళ్ళకే ఉంది, అందరికీ ఉంది. మన తల్లినే మనం ఎలాగైనా మరుచుకోవచ్చు. అందుకని ఇక్కడ ఎక్కడ ఈక్వేషన్ తేడా లేదు, నువ్వు భావించుకుంటున్నావు అంతే. ఇప్పుడు డబ్బు ఉన్నవాళ్ళు అంతే, సౌకర్యములు ఉన్నవాళ్ళు అంతే సమానమైనటువంటి విధానంలో శరీరాన్ని ఎక్కడో చోట కష్టపెట్టాలి. లేదు కష్టపెట్టవు, అంతే సమానమైన ఎత్తులో అనారోగ్యాలను ఎక్కడో చోట అనుభవించాలి. ఇందులో నీ చాయిస్ ఏంటి అంతే. సృష్టి సిద్ధాంతం మారదు, సృష్టి ఎవరికైనా సమానమే. అలా సృష్టి మనకు అనేకముగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ సమానతను గుర్తించమని చెప్పేది ఆధ్యాత్మికత. అలా గుర్తించినప్పుడు ఎక్కడైనా స్వేచ్ఛ స్వాతంత్రములు భంగము కాలేదు. నేను అనవసరంగా వాళ్ళని ఊహించుకొని వాళ్ళలా నేను ఎగరలేకపోయానే అనుకున్నా. వాళ్ళలా నేను అంత ఎత్తుకు ఎగరగలిగితే ఇప్పుడు నేను రోజువారీ కష్టపడి నా ఇంటి పనులు నేను చేసుకొని, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకొని, నా శారీరక శ్రమ నా మానసిక శ్రమ నాకు సరిపోతుంది. ఇంటికి వచ్చి కుటుంబంతో హాయిగా ఇంత తిని తాగి కబుర్లు చెప్పుకొని చక్కగా శారీరక సుఖం భార్యతో భర్తతో అనుభవించి నా పిల్లలతో హాయిగా కబుర్లు చెప్పుకొని హాయిగా పడుకున్న పొద్దున్నే లేచి వెళ్ళిపోయాం. నేను ఒక మధ్య తరగతి మామూలు మనిషిని, లేదా మధ్య తరగతి కంటే దిగువ స్థాయిలో ఉన్న మనిషిని. కానీ నాకు తినడానికి ఇబ్బంది లేదు, పడుకుంటే నిద్ర పెట్టేసింది. ఎందుకని కష్టపడి ఉన్నాను కనుక. కష్టపడని వాళ్ళకి పడుకుంటే నిద్ర పట్టదు. హంసదూలుగా తలపాలు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, సౌకర్యములు అనేకం ఉంటాయి, ఇంటి నిండా నౌకర్లు ఉంటారు, అన్ని పనులు జరిగిపోతుంటాయి, కానీ నిద్ర పట్టదు. అంటే ధనము నిద్రను కొనలేదు. మంచి పరుపులు కొనుక్కోగలదు, మంచి వసతులు వనరులు కొనుక్కోగలదు. నిద్ర శారీరకముగా శరీర కష్టాన్ని బట్టి సహజంగా వచ్చేస్తుంది. బాగా శారీరక సుఖాన్ని, అంటే అక్కడ ఉంది నిద్ర సుఖం ఎరగదు అనే ఒక సామెత ఉంది. నిద్రకి సుఖం తెలియదు. నిజమైన నిద్ర వచ్చినప్పుడు ఎక్కడైనా ఎక్కడ పడైనా నిద్రపోతారు. ఎందుకని ప్లాట్ఫారాల మీద నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారు, సాక్ష్యంగా నిద్ర పడుతుంది. ఏసీ గదుల్లో నిద్ర పట్టిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, స్లీపింగ్ పిల్సెస్కు పడుకుంటున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అక్కడ ఈ ఆధ్యాత్మికత అంటే ఏమి లేదు, సత్యం అంతే, జస్ట్ ఊరుకునే అంతే. నువ్వు ఎవరెవరినో చూసేసి ఏదేదో ఊహించుకోకు, వాస్తవాన్ని తెలుసుకో. నువ్వు ఉన్న చోట నువ్వు చాలా ఆనందంగానే ఉన్నావు, హాయిగానే ఉంటావు. ఎందుకనంటే సృష్టి వ్యత్యాసములు నువ్వు ఏర్పరచుకొని కనపడతానే తప్ప సృష్టి వ్యత్యాసములుగా పెట్టలేదు. ధనం వ్యత్యాసము కాదు, అధికారాలు హోదాలు పదవులు అసలు వ్యత్యాసములు కాదు, అవి మానవ కల్పితములు. వాళ్ళకేం సుఖభోగం లేవు. ఇప్పుడు అబ్బో ఒక ఆయన ప్రధానమంత్రి అయిపోయాడండి, మీరు సుఖభోగములు లేవంటారు ఏంటండి? మొత్తం మన దేశాన్ని ఆయన పరిపాలిస్తున్నాడండి, ఆయన చెప్పినట్టు మనం వినాల్సిందేనండి అన్నాం అనుకో, ఓకే నిజమే. కానీ ప్రతి క్షణము
ఆయన చుట్టూ ప్రమాదము పొంచే ఉన్నది. ఆయనకి రక్షణగా కాపలాగా ఆయన ఎవరేం చేస్తారు అని కొన్ని వందల మంది మేల్కొని ఉంటారు. అంతమంది మేల్కొని ఉంటే అసలు నిద్రపోతున్న వాడికి నిద్ర పట్టుద్దా? ఏ క్షణం నన్ను ఏం చేస్తారని. ఎవరికి తగ్గ కష్టం వాళ్ళకు ఉంది. ఒక సామాన్యుడిగా బాధ ఉందా? చాలా మంది కుటుంబాలలో, నిరుపేద కుటుంబాలలో ఇంటి ముందు ఆరు బయట నొలక మంచం వేసుకొని హాయిగా నిద్రపోతా ఉంటారు. ఏంటి దోమలు కొడతలేదా అని బోడిసార్లు అనుకున్నాను నేను. రోడ్ల మీద నిద్రపోతుంటారు ఇంటి ముందు. ఎందుకంటే చిన్న ఇళ్ళు, పూరు గుడిసెలు, చక్కగా నిద్రపోతారు. ఎందుకంటే వాళ్ళు పగలంతా పనులు చేసి వచ్చారు, రకరకాల పనులు చేశారు, శరీరం అలసిపోయింది, ఇంత తిన్నారు, హాయిగా భార్యాభర్తలు కబుర్లు చెప్పుకున్నారు, చక్కగా విశ్రాంతిగా పడుకున్నారు, హాయిగా నిద్ర వచ్చేసింది. ఇప్పుడు నన్ను ఎవరో ఏదో చేస్తారని భయం అసలు వాళ్ళకి లేదు. అందుకని నడి రోడ్డు మీద పడుకుంటున్నారు ఇంటి ముందు. అందుకని ప్రతి దాంట్లోనూ నువ్వు ఊహించుకున్నదే కాక నువ్వు ఊహించుకోనిది ఇంకోటి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అది సమానత్వపు సిద్ధాంతమే సృష్టి అంతా. నువ్వు ఎంత ఎత్తుకు ఎగురుతావో అంత ఎత్తు నుంచి పడిపోతే నీకు గాయము, దెబ్బ అంత ఫోర్సుగా ఎక్కువ తగిలే అవకాశం ఉంది. తక్కువ ఎత్తు నుంచి పడిపోయారనుకోండి తక్కువ దెబ్బ తగులుతుంది. ఇంకొంచెం ఎత్తుకెళ్ళి పడిపోయారనుకోండి ఎక్కువ దెబ్బ తగులుతుంది. ఎంత ఎత్తుకెళ్ళి పడిపోతావో అంత నీకు దెబ్బ తగిలే అవకాశము పెరుగుతూ ఉంటుంది, పడిపోయే అవకాశం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేల మీద నడిచి వెళ్తున్నాం, అసలు మనకు సైకిల్ కూడా లేదు, మనం నడిచి వెళ్తున్నాం. నడిచి వెళ్తున్నవాడు పడిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఏదైనా పొరపాటును చూసుకోక జారుటానికి వీలైనటువంటిది ఏదైనా ఉన్న చోట పడిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వెళ్తే అది కూడా ఉండదు. కాదు, ఒక సైకిల్ కొనుక్కున్నాను కొంచెం సంపాదించుకొని, ఇప్పుడు ఎప్పుడైనా నేను పడిపోయే అవకాశం పెరిగింది. నేను సరిగ్గా లేకపోయినా పడిపోతాను, నా ఎదురొచ్చేవాళ్ళు సరిగ్గా లేకపోయినా పడిపోతాను. ఇప్పుడు నేను నడుస్తూ పడిపోయాను అనుకో, దెబ్బ తగిలేటువంటి అవకాశాలు అంటే ఎంత ఎక్కువ దెబ్బ తగులుతుంది అంటే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళు లేచి దులుపుకి వెళ్ళిపోవచ్చుకోండి, నేను ఏదో తక్కువ దెబ్బ తగులుతుంది. సైకిల్ మీద నుంచి పడిపోయాను అనుకోండి ఎక్కువ దెబ్బ తగులుతుంది. అంటే ఎత్తు పెరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఎత్తు ధనమే, సౌకర్యములు, పదవులు, హోదా లేక ఏమున్నాయి? ధనము లేక సంపదలు. ఇవి పెరిగినప్పుడు ఏమైంది? ఒక సైకిల్ వచ్చింది. ఇప్పుడు సైకిల్ వచ్చింది అంటే సైకిల్ మీద నుంచి పడిపోతే దెబ్బలు తగిలే అవకాశం ఎక్కువ ఉంది. దీన్ని మిగిలిన అన్ని విషయాలకి పోల్చుకోండి. అన్ని విషయాలు ఇలాగే ఉంటాయి, స్త్రీలైనా పురుషులైనా. నేను పోలిక ఒకటి చదువుతున్నా, మీరు మిగిలిన అన్ని పోల్చుకోవచ్చు. అలాగే అక్కడి నుంచి ఒక వాహనం కొనుక్కున్నా, సైకిల్ నుంచి ఇంకొంచెం పెరగాలనుకున్నా, ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నా. ఇప్పుడు పడితే దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువ పెరిగినాయి, యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువ పెరిగినాయి. ఎందుకంటే స్పీడ్ పెరిగింది, అన్ని రకాల ప్రమాదాలు ఎక్కువ పెరిగినాయి. చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నిత్యం ప్రాణాలు పోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది ప్రాణాలు పోతున్నాయి యాక్సిడెంట్స్ వల్ల. అంటే మరణానికి మనమే కారణాన్ని తెచ్చుకున్న వాహనాలు తయారు చేసుకొని. ఇంతకుముందు వాహనాలు లేనప్పుడు సృష్టి పెట్టిన సహజ మరణాలు ఉండే. ఇప్పుడు వాహనాల ద్వారా మరణం మనమే తెచ్చుకున్నాం. ఇది మానవుడు తయారు చేసుకుంది. వాహనాలు దొరకదని నేను చెప్పట్లా. విషయాన్ని విశ్లేషిస్తున్న ప్రతి దాంట్లోనూ లాభ నష్టములు సమానంగా ఉంటాయి అంతే. లాభ నష్టాల సమత్వము లేనిది నువ్వేమీ చేయలేవు ఈ సృష్టిలో, అంతే. ఇది సృష్టి అలా ఉంటుంది. ఈక్వలెంట్ థియరీ. ఫర్ ఎవ్రీ యాక్షన్ అంటే సైన్స్ సిద్ధాంతం కూడా కనుక్కొని చెప్పారు సృష్టి ఎలా పనిచేస్తుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. మన ప్రతి చర్యకు అంతే సమానమైనటువంటి మళ్ళీ ప్రతి చర్య ఉంటుంది మన వైపు తిరిగి వచ్చేది. మీరు ఒక కదలిక కదిపేసినాకంటే ఉయ్యాలని అలా ముందుకు ఊపాం,
ముందుకు ఊపినాక మనం ఎంత ఫోర్స్గా ఊపామో అంత ఫోర్స్గా మళ్ళీ ఉయ్యాలి వెనక్కి వస్తుంది. వెనక్కి రావడాన్ని ఆపలేరు, అది ముందుకెళ్ళిపోయి ఉండదు. సృష్టి తీరది. కర్మ సిద్ధాంతం అంటే అదే. మీరు ఏ మాట మాట్లాడినా, ఏ కదలిక కదిలినా, ఏ పని చేసినా దానికి ఫలితం అనేది ఒకటి ఉంటుంది. అది వస్తుంది. ఎలా ఉంటుంది ఆ ఫలితం అంటే నువ్వు ఎంత కదిపావో అంతే, సింపుల్. అంటే ఫలితము వచ్చే విధానం ఎవరి మీద ఆధారపడి ఉంది? ఇప్పుడు నా మీదే ఆధారపడి ఉంది. ఇది ఆధ్యాత్మికత చెప్పేది. ఆధ్యాత్మికత అనేది అద్భుతమేం కాదు, సత్యము. ఈ సత్యాన్ని మర్చిపోబాక తక్కువ కదిపి ఎక్కువ ఫలితం కోరుకోవటం, ఎక్కువ కదిపి తక్కువ ఫలితం, అంటే చెడులు ఎక్కువ చేసేసి తక్కువ ఫలితం రావాలనుకోవడం, అంటే చెడు నా మీదకి రాకూడదు అనుకోవడం, ఇటువంటి కుదరవు. ఇక్కడ మంచితో చెడుతో అసలు సంబంధమే లేదు. నువ్వు ఎంత కదిపావో అంత నీ మీద వచ్చి పడిపోద్ది. అది మంచి చెడు అనేది నువ్వు కదిపిన దాన్ని బట్టి ఉంది. ఈ సత్యాలను సృష్టి సత్యాలని చెప్పుద్ది ఆధ్యాత్మికత. అవి మారవు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళిన మారో, మతాల దగ్గరికి వెళ్ళిన మారో, గురువుల దగ్గరికి వెళ్ళిన మారో, ప్రపంచ నియతిని, ధర్మాన్ని, ప్రాపంచిక సృష్టి సూత్రాలను మార్చగలిగిన శక్తి భూమి మీద ఏది లేదు. ఎందుకంటే ఉన్న శక్తి అదొకటి, దాన్ని దేవుడు దేవత అని చెబుతున్నారు. అలా మార్చగలము, మారుస్తామని చెప్పే వాళ్ళందరూ మిమ్మల్ని మోసపుచ్చుతున్నారు. అటు నమ్మకండి, అసలు అటువంటి వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకని అది అసలు మీ స్వేచ్ఛ, మీ పరాధీనత అక్కడే వచ్చింది. ఓ తాడుని నమ్మటం, తాయెత్తుని నమ్మటం, ఇవన్నీ కూడా పరాధీనత. నిన్ను నువ్వు నమ్ము. నిన్ను నువ్వు నమ్మేవనుకో మంచి పనులు చేస్తావు. నిన్ను నువ్వు నమ్మటం అంటే ఏంటి? మంచి పనులు చేయడం. ఎందుకని నీ లోపల, నీ అంతరంగంలో మంచి చెడు నీకు తెలుసు. నువ్వేం భావించుకుంటున్నావు, ఏం భావించుకోవట్లేదు, ఏ భావన చెడ్డదు, ఏ భావన చెడ్డదో మొత్తం నీకు తెలుసు. నిన్ను నమ్ము చాలు. నీ బుద్ధి చెడు అని చెప్పి నీ చేయబాక, నీ బుద్ధి మంచి అని చెప్పి నీ మాత్రమే చేయి చాలు. నీకు ఏ తాడుతో, ఏ తాయితో, ఏ దేవుడితో, ఏ మతంతో, ఏ గురువుతో, ఏ జ్ఞాన గ్రంథంతో నీకు అసలు అవసరమే లేదు. ఈ జ్ఞాన గ్రంథాలు ఇప్పుడు నేను చెప్పిన తాళ్ళు తాయెత్తుల నుంచి, మతాల నుంచి, మార్గాల నుంచి, దేవుళ్ళ నుంచి, జ్ఞాన గ్రంథాల నుంచి, ఇవన్నీ మనుషులు సృష్టించుకున్నవి, సహజ సృష్టిలో లేవు. అందుకే మిగిలిన వాటికి ఎక్కడ లేదు సృష్టిలో. ఇది జంతువులకు ఉండదు, చెట్లకు ఉండదు, గ్రహగోళ నక్షత్రములకు ఉండదు, మనుషులు ఒక్కళ్ళే పెట్టుకున్నారు. అంటే నేను దేన్ని కించపరచటలా. ఇప్పుడు ఏదైనా గ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తున్నాయి అన్నాం అనుకోండి, ఆ గ్రహ ప్రభావం మన పక్కనున్న జంతువుల మీద ఉండదా? అంటే దానికి ఏదో రకరకాల మన ఇష్టం వచ్చినవి చెప్పుకోవచ్చు. తాళ్ళు తాయెత్తులు, ఉంగరాలు, రంగురాళ్ళు కట్టుకుంటే అన్ని మారిపోతాయి అంటే మన పక్కన ఉన్న జీవులకు అది వర్తించదా? లేదా? ఒక్క విషయం మర్చిపోబాకండి, సృష్టిలోనే అసలు మనిషికి చెప్పబడుతున్న అద్భుతమైనటువంటి ఈ జ్ఞాన సంపద ఏదుందో అది ఏం చెబుతుంది? అసలు ఈ జ్ఞానం ఏంటి అంటే మొత్తం విశ్వంలోనే, విశ్వ సృష్టిలో మానవుడిని మించినటువంటి ఉన్నతమైనటువంటి జీవి ఎవరూ లేరు. మానవుడిని మించిన ఉన్నతమైన జీవి లేదు. అందుకే మానవుడిలో ఉన్న జ్ఞానము అత్యున్నతం. అదే శక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి. నువ్వే ఆత్మశక్తి. నిన్ను రక్షించడానికి ఇంకో శక్తిని అడుగుతున్నావు అంటే నువ్వెంత పరాధీనతలోకి వెళ్ళిపోయావో, నిన్ను నువ్వు ఎంత అల్పత్వంలో పెట్టుకున్నావో చూసుకో. నిన్ను రక్షించడానికి నువ్వు ఇంకో దేవుణ్ణి అడుగుతున్నావు. అసలు ఆ దేవుడు అనే కాన్సెప్ట్లో తయారైనటువంటి దేవుడు, దేవతని మనిషి తయారు చేసుకున్న మతములోంచి పుట్టినటువంటి ఆకృతులు, ఆకారములన్నీ కూడా నువ్వే ఉన్న విశ్వశక్తిని నీకు తెలియజేయటానికి, విశ్వశక్తి నీకు తెలియటం లేదు కనుక, అవటం లేదు కనుక ఏర్పాటు చేయబడినటువంటి కృత్రిమ వ్యవస్థలో అంటే తయారు చేశారు నీకు నీ అనంతత్వాన్ని తెలియజేయటానికి. నీకంటే గొప్పదైంది అసలు ఈ సృష్టిలో ఏది లేదు. ఎందుకని ఆ సృష్టి శక్తి ఏదో అది నువ్వే. అది నేనే అని తెలుసుకోగలిగిన జ్ఞాన సామర్థ్యం నీ ఒక్కదానికే ఉంది. మానవ జాతికే ఉంది, జంతు జాతికి లేదు, వృక్ష జాతికి లేదు, యూనివర్స్లో దేనికి లేదు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే అత్యున్నతమైనటువంటి విశ్వశక్తిని సంపూర్ణముగా కలిగి ఉన్నటువంటి నేను విశ్వశక్తినే అన్న ఒక్క విషయం తెలుసుకుంటే చాలు. నువ్వు విశ్వశక్తి అయిపోయినటువంటి, విశ్వశక్తితో సమమైనటువంటి సమవుజ్జి నువ్వు. నిన్ను రక్షించడానికి మళ్ళీ ఎవరు ఏంటి? నీకు ఎందుకు అంత అల్పత్వమును ఆపాదించుకుంటున్నావు? నిన్ను రక్షించడానికి ఎవరో గురువులేంటి, మహాత్ములేంటి,
నిన్ను రక్షించడానికి దేవుళ్ళేంటి, దేవతలేంటి, మతములేంటి, గ్రంథాలేంటి, ఎక్కడున్నాయన్నీ మానవ సృష్టే కదా. అది ఉంటే కనపడవుగా. అన్ని కనపడని వాటిని అదృష్టం అంటేదే. ఆ కనపడని వాటి వైపు వెళ్తున్నావు, అదృష్టాన్ని వెతుక్కుంటూ. అదృష్టం ఏంటి? అది కనపడదు. కనపడుతున్నావు, నువ్వు కనపడుతున్నావు. నీ జ్ఞానం నీకు కనపడుతుంది, నీ జ్ఞానం నీకు తెలుస్తుంది, నువ్వు ఉన్నావని నీకు తెలుస్తుంది, నీ మంచి చెడులు నీకు తెలుస్తుంది, నీ ప్రతి కదలిక నీకు తెలుస్తుంది, నీ ప్రయత్నం నీకు తెలుస్తుంది, నీ అనుభవం నీకు తెలుస్తుంది. సమస్తము నీకు తెలిసి జరుగుతున్నాయి. దాన్ని నమ్మట్లా. నిన్ను నువ్వు నమ్ము. నువ్వు అదృష్టాన్ని నమ్ముదాం అనుకుంటున్నావు. ఎవరో తెలియజేస్తున్నారు నీకు అదృష్టాలను నమ్మని. అదే అజ్ఞానము. దృష్టము కానిదేది నమ్మడానికి వీలు లేదు. ఎందుకని? అది ఉందో లేదో తెలీదు. లాటరీ లాంటిది అది. అసలు అది ఉందో లేదో తెలియదు అక్కడ. మరి ఎందుకండి మతములు, మార్గములు, దేవుళ్ళు, దేవతలు, గురువులు, గ్రంథములు, వ్యవస్థలు అంటే నేను 100% మొట్టమొదటి నుంచి చెబుతున్నాను. అన్ని శీర్షికలు నేను వాటిని వ్యతిరేకించటలా. అవన్నీ విద్యాలయములు, అనంత ఆత్మశక్తికి ప్రతీకలుగా, చిహ్నములుగా. ఆత్మశక్తిని చేరుకోవటానికి నేనే అనంత ఆత్మశక్తిని అనేటువంటి విశ్వశక్తి ఎరుకను పొందటానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు మాత్రమే. ఈ విషయం డంకాబద్ధంగా అన్ని గ్రంథాలలో రాసి ఉంది. ఆత్మజ్ఞాన గ్రంథాలన్నీ చదువుకోండి. అసలు ప్రాక్టికల్గా ఆలోచిస్తే కూడా అర్థమవుతుంది. అంటే నీ స్వేచ్ఛను నువ్వు ఇప్పుడు అదృష్టం మీద పెట్టావు. అదృష్టం అంటే అది మతం కావచ్చు, దేవుడు కావచ్చు, దేవత కావచ్చు, గురువు కావచ్చు, గ్రంథం కావచ్చు, తాడు కావచ్చు, తాయెత్తు కావచ్చు, జాతకం కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు, వాస్తు కావచ్చు, ఏదైనా కావచ్చు. నాకు ఎవరి మీద వ్యతిరేకత లేదు. రంగురాళ్ళు, ఉంగరాళ్ళు ఏవైనా కావచ్చు. కానీ వీటన్నింటికి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అంటే నిన్ను నువ్వు నమ్మలేని స్థితిలో. వీటిని చాలామంది పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలలో, ఉన్నత స్థాయి అనేది ఏముంటుంది? మన ఉన్నత స్థాయి అనేది గొప్పతనాన్ని బట్టి చూస్తాం. డబ్బులు ఎక్కువ ఉన్నోళ్ళు, మనుషులు ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నోళ్ళు, పదవులు ఎక్కువ ఉన్నోళ్ళు, హోదాలు ఎక్కువ ఉన్నోళ్ళు, ఇదే కదా మనకు తెలిసిన ఉన్నత స్థాయి. కానీ సృష్టిపరంగా అలా ఉన్నత స్థాయి లేదు. సృష్టికి అందరూ సమమే. సృష్టిలో ఒక ధూళి కణం ఎంతో నువ్వు అంతే. ఎందుకని మొత్తం సర్వం ఆత్మమయం జగత్. మొత్తం అంతా విశ్వశక్తే. దానికి సమానత్వమే ఉంది. పెద్ద పెద్ద గురువులు, మహాత్ములు కూడా ఈ సిద్ధాంతాలని నమ్ముతున్నారు. వీటిని నమ్మమని ప్రజలకు చెబుతున్నారు. అసలు వాళ్ళే అమ్ముతున్నారు కొంతమంది. తాళ్ళు, తాయెత్తులు, ఉంగరాలు, రంగురాళ్ళు, జాతకాలు, జ్యోతిష్యాలు. అలా నేను వీటిని అసలు విమర్శించట్లా. పరాధీనత ఎప్పుడు కూడా నీ మీద నీకు నమ్మకాన్ని పోగొడుతున్నది. అక్కడ నీ స్వేచ్ఛకు భంగం వచ్చింది. అప్పుడు నువ్వు ఒక అల్పజీవి అయిపోయావు, స్వల్పజీవి అయిపోయావు. నిన్ను ఉద్ధరించడానికి ఎవరో కావాలి, ఆ ఎవరో తెలియదు. అదే అదృష్టము. ఇంకా ఆ అదృష్టం కోసం అనేక బాటలు పడతా ఉంటావు. దానికి నీకు ఆచార సాంప్రదాయ పద్ధతులు పెట్టారు, విధానాలు పెట్టారు, రకరకాల ప్రార్థనలు పెట్టారు, రకరకాల సాధనలు పెట్టారు. అసలు ఇవేవి నీకు అవసరం లేనివి, అక్కర్లేనివి. ఎందుకంటే నువ్వే నీ సామర్థ్యము. నువ్వు నీకు తెలిసే ఉన్నావు. నువ్వు చేసేవన్నీ నీకు తెలుసు, నువ్వు కోరుకునేవన్నీ నీకు తెలుసు, నువ్వు అనుభవించేవన్నీ నీకు తెలుసు. అంతకు తప్ప నువ్వు కూర్చొని దేన్ని పొందలేవు కూడా. ఇక్కడ శరీరపరంగా ఎవరమైనా మరణించవలసిందే. శరీరపరంగా అందరికీ తీరుతెన్నులు ఒకటే. అదృష్టమును ఎవరెవరు కోరుకుంటారో వాళ్ళందరూ కూడా, అంటే ఈ అదృష్టమును కోరుకునే వాళ్ళందరూ కూడా వాళ్లే తమ స్వేచ్ఛా స్వాతంత్రములకు భంగము కలిగించుకుంటున్నవారు. ఒకసారి జాగ్రత్తగా చూడండి, గమనించండి. అదృష్టం అంటే మళ్ళీ చెప్పాను, నా స్వప్రయత్నముతో కాక దానంతట అది ఎక్కడి నుంచో ఎవరి అనుగ్రహంతోనో వచ్చి నా మీద పడిపోవాలి. దానికి వాళ్ళు చెప్పినవి నేను చేస్తూ ఉంటాను, నమ్ముతూ ఉంటాను, నిరంతరం ప్రార్థించుకుంటూ ఉంటాను. వచ్చి పడిపో, వచ్చి పడిపో, వచ్చి పడిపో అని. ఎక్కడి నుంచి వచ్చి పడిపోదు? అందరూ ఊహిస్తుంటారు మంచి కోడలు కావాలని. అందరూ ఊహిస్తుంటారు మంచి అల్లుడు కావాలి, మంచి కొడుకు కావాలి, మంచి భార్య కావాలి, మంచి భర్త కావాలి, అన్నీ నాకు మంచివే కావాలి. నువ్వు మంచివాడు అయితే నీకు అన్ని మంచివే వస్తాయి.
నువ్వు మంచిదానివైతే నీకు అన్ని మంచివి వస్తాయి. నీ కోడలు మంచి కోడలు కావాలంటే నీ కొడుకు మంచివాడై ఉండాలి, నువ్వు మంచిదానివై ఉండాలి, మీ కుటుంబం అంతా మంచివాళ్ళు అయి ఉంటే మంచి కోడలు వస్తుంది. ఎందుకని అట్నుంచి వచ్చేవాళ్ళు కూడా నిన్ను ఎత్తుక్కుంటారుగా. ఇదేం మహిమ కాదు, మాయ కాదు. నువ్వు మంచి కోడల్ని తెచ్చుకోవాలని ఎలా వెతుకుతున్నావో, ఒక మంచి ఇంటికి వెళ్ళాలి, ఒక మంచి భర్త కావాలి, ఒక మంచి అల్లుడు కావాలని అటువైపు వాళ్ళు ఎత్తుకుతూనే ఉన్నారుగా. మీరు మంచోళ్ళు కాదు మీకు ఎందుకు వస్తారు? అందుకని ఎవరికి తగ్గ వాళ్ళు వాళ్ళకి దొరుకుతారు. అదే భావం తద్భవతి అంటే, అది భావం అనేది మనకు కర్మ సిద్ధాంతంలో చెప్పారు. కానీ విడిగా కూడా అదే పనిచేస్తుంది. నీ భావం ఏంటో, నీ స్థితి ఏంటో, నీ గతి ఏంటో, నీ బుద్ధి ఏంటో, నీ కుటుంబ పరిస్థితులు ఏంటో, నీ ఆర్థిక పరిస్థితులు ఏంటో, నీ సామాజిక పరిస్థితులు ఏంటో, నీకు తగ్గోళ్ళు వాళ్ళే వస్తారు. కానీ నువ్వు అదృష్టాన్ని కోరుకుంటున్నావు. ఇక్కడ నా స్థితిగతులు నాకు తెలుసు, నాకు తెలిసినవన్నీ ఎలా ఉన్నాయి, కానీ నాకు ఇంతకంటే ఎక్కువ కావాలి. అప్పుడు నువ్వు వెంపర్లాట మొదలెట్టక తప్పదు. అందుకే ఇక్కడ అదృష్టము అనే పదాన్ని పదే పదే ఎందుకు చెబుతున్నానంటే, నీ స్వేచ్ఛా స్వాతంత్రములను హరింపజేసుకుంటున్నది నువ్వే అదృష్టమును కోరుకుంటూ. అదృష్టం అంటే ఏంటి? నా పరిమితులు కాకుండా అపరిమితం నుంచి ఏదో ఒకటి నాకు ఉచితంగా వచ్చి పడిపోవాలి. అపరిమితం దేవుడా, గురువా, మహాత్ముడా, మహిమ, తాడా, తాయెత్త, రంగురాళ్ళ, ఉంగరాల, వాస్త, న్యూమరాలజీన, జాతకమా, జ్యోతిష్యం. ఇప్పుడు వీళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు. నేను అసలు ఎవరిని కించపరచట్లా, జస్ట్ విశ్లేషణని చెబుతున్నా. నిన్ను నువ్వు అలా బలహీనుడుగా, బలహీనురాలుగా మార్చుకోకు. మొత్తం విశ్వములో ఉత్తమమైనటువంటి, ఉన్నతమైనటువంటి, అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి జీవి మనిషి ఒక్కడే. ఇంత ఉన్నతమైన జీవిని ఒక రంగురా ఏం చేయగలదు? ఆలోచించి ఒకసారి. నిన్ను నువ్వు ఎప్పుడైతే అల్పజీవిగా చేసుకుంటున్నావో, స్వల్పజీవిగా చేసుకుంటున్నావో, అప్పుడు నువ్వు అన్నిటి మీద ఆధారపడుతున్నావు. ఒక పనికిరాని జీవం లేని రాయి మీద ఆధారపడుతున్నావు, ఒక జీవం లేని తాడు మీద, తాయెత్తు మీద ఆధారపడుతున్నావు. నువ్వు జీవం ఉన్నటువంటి మనిషివి. వాస్తు అంటే ఏముందండి? గోడలు కట్టుకునే విధానం. ఏం లేదు, గోడలు సిమెంటు ఇటుకలతో కట్టుకున్న గోడలు కట్టుకునే విధానం నీ మీద ప్రభావం చూపించేస్తుంది. దీన్ని అతిరథ మహారథులైనటువంటి మహాత్ములు కూడా నమ్ముతున్నారు. నేను దాన్ని కించిపరచట్లా, నేను దాన్ని అసలు తప్పంటలా. ఇక్కడ ప్రతి ధూళి కణము విశ్వశక్తితో మమేకమై ఉన్నది. అలాంటప్పుడు నువ్వు విశ్వశక్తితో మమేకమయ్యి నీ ఆత్మస్థైర్యాన్ని, నీ ధైర్యాన్ని నీ మీద నువ్వు నిలుపుకొని, నీ మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో నువ్వు మంచిగానే జీవిస్తే అసలు నీకు చెడు చేయగలిగింది ఈ భూమి మీద ఎలా ఉంటది? ధర్మో రక్షతి రక్షిత అని కదా మహాత్ములు చెప్పారు. వాస్తు రక్షతి రక్షిత అనలేదుగా. అంటే ఒకవేళ అది వాస్తవుడు చెబుతారు ఆ విషయాన్ని. అలానే వాళ్ళ మీద ఏం విరోధం లేదు. వాస్తు అనేది ఏంటంటే వాస్తు కాదు, వస్తు శాస్త్రము. మనం ఒక ఇల్లు నిర్మించుకుంటున్నాం, అది మొత్తం పదార్థాలతో, వస్తువులతో, విషయాలతో నిండి ఉంటుంది. ఇటుకలు, సిమెంటు, ఇసుక, ఇప్పుడు ఐరన్. దాన్ని ఎలా కట్టుకుంటే నువ్వు సౌకర్యవంతంగా ఉండొచ్చు అనేది ఆ రంగంలో నిపుణులై చదువుకున్న వాళ్ళు చెబుతారు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, సరైన గాలి రావాలి, సరైన వెలుతురు ఉండాలి, సౌకర్యవంతంగా జీవించాలి, ప్రకృతిలోనే కలిసి ఉంటాం కదా. అందుకని దానికి అవసరమైనవన్నీ చెప్పారు అంతే. ఇప్పుడు అవి చేసినంత మాత్రాన ఏమీ ఉండదు, గాలి బాగా తగులుద్ది, సౌకర్యవంతంగా ఉంటావు. అది చేయనంత మాత్రాన నువ్వు నష్టపోయేది ఏమి ఉండదు. ఇలా చేసుకుంటే బాగుంటుందని అన్ని విషయాల్లో చెబుతాంగా. ఏ విషయంలో చెప్పం? ఇప్పుడు ఒక చపాతీ చేయాలనుకున్నారు, ఇంట్లో చేస్తున్నారు, ఒక దోశలు వేస్తూ ఉంటారు, మీరు చూడండి, ఇడ్లీలు వేస్తూ ఉంటారు ఇంట్లో టిఫిన్లు చేసేటప్పుడు. ఇప్పుడు ఆ ఇడ్లీ వేసేవాళ్ళు ఆ ఇడ్లీ పిండి అందులో వేసిన విధానాన్ని బట్టి ఇడ్లీ ఆకృతి వస్తుంది. వాళ్ళు వీలైనంత అందంగా చక్కగా ఇడ్లీ చేద్దామని అనుకుంటారు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెబుతూ ఉంటారు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు, అలా పిండి పోసేపాక ఎడాపెడ అయిపోద్ది, ఇలా చక్కగా వేసినాక ఇలా చక్కగా చేసేవంటే అందమైన ఆకృతిలో ఇడ్లీ తినడానికి చక్కగా ఉంటుంది, బాగా ఉడుకుతుంది అని చెబుతారు. దోశలు వేసేటప్పుడు అష్టవంకర్లు వేయబాకమ్మ ఇలా వేయి, దోశ అందంగా ఉంటుందని చెబుతారు. ఇదిగో ఎంత పిండి వేసి ఇంత పలచగా వేస్తే దోశ చక్కగా కాలుతుందని చెబుతారు. చపాతీలు చేసేటప్పుడు అష్టవంకర్లుగా దేశ మ్యాపుల్లాగా చేయబాకమ్మా, ఇలా చక్కగా చెయ్యి, చూస్తానికి బాగుంటుంది, చక్కగా కాలుతుందని చెబుతారు. పిండిని మొత్తం సమంగా వ్యాపింపజేయమ్మా, ఒక చోట ముద్ద ఎక్కువ, ఒక చోట ముద్ద తక్కువ పిండి ఉంటే సరిగ్గా ఉడకదని చెబుతారు.
ఇవన్నీ సహజమైన విషయాలు కదా. ఒక వంట నేర్పేటప్పుడు చెప్పట్లేదు ఎవరు. ఇప్పుడు ఆ చపాతీని అలా చెయ్యకపోతే, ఆ ఇడ్లీని అలా వేయకపోతే, ఆ దోశ అలా వేయకపోతే నీ జీవితంలో కష్ట నష్టాలు వచ్చేస్తాయా? నువ్వు అనారోగ్యాలు పాలైపోతావా? నువ్వు ఆర్థిక నష్టాలకు లోనైపోతావా? ఆలోచించండి, విఘ్నతతో ఆలోచించండి. అదృష్టం కాదు, దృశ్యము కానిది అదృష్టము. దృష్టము కానిది అంటే కనపడింది. కనపడింది అని ఎలా నమ్ముతున్నారు అసలు మీరు? అంటే ఎందుకు నమ్ముతున్నాము అంటే నన్ను నేనంత బలహీనుడుగా, అంత బలహీనురాలుగా భావించుకుంటున్నా. నాలో శక్తి సామర్థ్యములు లేవు, నా జ్ఞాన సామర్థ్యము నాకు సరిపోవటంలా నేను నిలబడటానికి. అందుకే ముందు జ్ఞానాన్ని పెంచుకోండి, జ్ఞానం తెలుసుకోండి, మీ మీద మీరు నిలబడండి. తన మీద తాను నిలబడిన వాళ్ళు ఎంతవరకు వెళ్ళారు, ఎంత అయ్యారు అంటే జీవన్ముక్తులై, ముక్త పురుషులై, దేవుళ్ళు అయిపోయారు. వాళ్ళు మనుషులే. మనిషి యొక్క అంతిమము ఏమిటి అంటే జీవన్ముక్త స్థితి, దైవత్వము. మనం ఇవాళ దేవుళ్ళుగా ఆరాధిస్తున్న వాళ్ళందరూ మనలాంటి మనుషులే. వాళ్ళందరూ కూడా తమ మీద తాము నిలబడ్డారు, ధర్మం మీద నిలబడ్డారు, ఆ ధర్మాన్ని పాటించారు, ధర్మాన్ని ఆచరించారు. ఎంత దూరం వెళ్ళారంటే జీవితంలో ఎన్ని కష్టాలు పడినామంటే తరతరాలకు మనుషులు ఆరాధించేటువంటి ఆరాధ్య దేవుళ్ళుగా, దేవతలుగా తయారయ్యారు. అంత స్థితి కలిగిన నువ్వు, అంత స్థితి నీకు ఉందనే కదా ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చెప్పేది, జీవన్ముక్తులైన మహాత్ములందరూ బోధలు చేసేది. ఎన్ని లక్షల కోట్ల గ్రంథాలు ఎందుకు రచించి ఇచ్చారు మహాత్ములు? నువ్వు అంత స్థితిని పొందగలవు. సమస్త విశ్వము నేనే అనేటువంటి స్థితికి నువ్వు వెళ్ళగలవు. నీలో అంత జ్ఞాన సంపద ఉంది, అది నువ్వే. నువ్వు వెళ్ళటలేదు శరీర భావంలో. నిన్ను అల్పం చేసేసుకొని నీ స్వేచ్ఛా స్వాతంత్రంలో నువ్వే తగ్గించుకుంటున్నావు. నేను వాళ్ళకంటే తక్కువ, నేను వీళ్ళకంటే తక్కువ, నేను దేనికి పనికిరాని ఆశలు, అత్యాశలు, కోరికలు కేవలము శారీరక ఇంద్రియముల కోరిక కొరకు, ధనము కొరకు, ఆశలు అత్యాశల కొరకు నిన్ను నువ్వు బలహీనురాలని చేసుకుంటున్నావు. అలాని ప్రయత్నించొద్దని లేదే, తినొద్దని ఎవరు చెప్పలేదే, చూడొద్దని ఎవరు చెప్పలేదే. నువ్వు ఎక్కడ ఏ స్థితిలో ఎలా ఉన్నావో నీ శక్తి సామర్థ్యములతో, నీలో ఉన్నటువంటి జ్ఞానముతో, ప్రజ్ఞతో నువ్వు భౌతిక ప్రపంచంలో నీకున్న మానసిక శారీరక సామర్థ్యములతో, సామాజిక వనరులతో, కుటుంబక వనరులతో, నీకున్న మనుషులతో నువ్వెంత సంపాదించగలవో, ఎంత పొందగలవో అంతా పొంది హాయిగా బతకమని చెప్పారు. కానీ నీ పరిమితి ఇది. ఎవరినో చూడకో, ఎవరిలాగానో ఉండాలని అనుకోకు. నీ పరిమితిలో నువ్వు ధర్మంగా హాయిగా అన్నీ అనుభవించమని చెప్పారు, వద్దని చెప్పలేదే. అలా చేస్తూ నీ అనంతత్వపు ఎరుకను పొందమని చెప్పారు. అది ఎవరైనా పొందగలరు. మనిషి అన్న ప్రతివాడు జీవన్ముక్తుడు అవ్వగలడని చెప్పారు, వీళ్ళు మాత్రమే అవ్వగలడని చెప్పలా. అంత దైవత్వపు స్థాయినే పొందగలిగిన నువ్వు ఒక తాడు మీద ఆధారపడిపోయి, ఒక తాయెత్తు మీద ఆధారపడిపోయి, ఒక రంగురాయి మీద ఆధారపడిపోయి, ఒక వాస్తు మీద, ఒక జ్యోతిష్యం మీద, ఒక జాతకం మీద ఆధారపడిపోయి, శని యంత్రాలని, ఆ యంత్రాలని, ఈ యంత్రాలని వాటి మీద ఆధారపడిపోయి నీ బ్రతుకుని స్వేచ్ఛా స్వాతంత్రములు లేనటువంటి జైలు జీవితంలో గడుపుతున్నావు. ఒకసారి అర్థం చేసుకో. ప్రతి జీవన్ముక్తుడు నీకు ఉదాహరణే. ఏంటి అంటే నువ్వు జీవన్ముక్తుడు అవ్వగలవు. జీవన్ముక్తుడు అంటే ఏంటి? దైవత్వ స్థాయి అయిపోయింది, అల్టిమేట్. అనంత విశ్వము నేనే అన్న ఏకత్వ భావన సామాన్యమైన స్థితి ఇది. భగవద్గీత బోధించిన కృష్ణ భగవానుడిని ప్రపంచం ఎలా ఆరాధిస్తుంది? నిస్సంకోచంగా చెప్పారు. మానవ రూపంలోనే ఉండి, మానవ దేహంతోనే ఉండి, మానవుల మధ్యలోనే ఉండి, మానవుల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో రథం తోలుతూ కూర్చోనుండి అనంత సృష్టితత్వాన్ని, ఆత్మతత్వాన్ని చెప్పి నేను అనంత ఆత్మశక్తిని అని చెప్పారు. నేను అనంత ఆత్మశక్తిని అని చెప్పారు. అందుకని కదా ఈ రోజుకి ఆరాధింపబడుతున్నారు. మీరు ఏ దేవుళ్ళైనా చూడండి, ఏ దేవతలైనా చూడండి, ఏ మతమైనా చూడండి. నేనేదో నాకు తెలిసిన 4 పేర్లు ఉదాహరణలుగా చెప్పాను తప్ప నేను అక్కడ కట్టుబడిపోయిన వాడిని కాదు. ఆ దైవానికో ఆ మతానికో కట్టుబడిపోయిన వాడిని కాదు. నేను మొత్తం మానవ జాతికి సంబంధించిన మనిషిని. ఇంకా అనంత ఆత్మశక్తి సృష్టి మొత్తానికి సంబంధించిన వాడిని నేను. అనంత ఆత్మశక్తి అంటే అదే కదా, మొత్తం శక్తిమయమే, ఆత్మశక్తిమయమే.
దాన్నే మనం చెప్పుకున్నాం. మీరు కూడా అదే కాదు అనుకుంటున్నారు, నాదొక మతం అనుకుంటున్నారు, నాదొక దేవుడు అనుకుంటున్నారు, నా పరిమితి ఇంతే అనుకుంటున్నారు, మా గురువు ఇంతే, మేము ఇందులోనే ఇరుక్కుంటాం అంటున్నారు. పంజరాలలో చిలకల్లాగా మీ స్వేచ్ఛా స్వాతంత్రములను మీరే హరించుకొని బతుకుతున్నారు. మీ స్వేచ్ఛా స్వాతంత్రములకి ఎక్కడ ఎటువంటి భంగము లేదు. అసలు మీరు ఎంత విశాలంగా అయినా ఆలోచించవచ్చు, ఎంత విశాలంగా అయినా విహరించవచ్చు. అదే మీలో ఉన్న జ్ఞాన సంపద. ప్రతి మనిషిలో, ప్రతి మనిషికి ఉన్నటువంటి అవకాశం అది. తనను తాను తక్కువ చేసుకునేవాడు అదృష్టాన్ని కోరుకుంటాడు. ఎందుకని నాకు అంత శక్తి లేదు, నేను బలహీనుణ్ణి. ఏమంటే అలా అని ఇప్పుడు నేను అనుకుంటే నాకు కోటాను కోట్ల డబ్బు వచ్చేస్తుందని ప్రశ్న మీరు తప్పకుండా వేయచ్చు కూడా. రాదు. నేనే చెబుతున్నాక నాకే రాదు. ఇప్పుడు ఇదంతా మీతో చెబుతున్న నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్య ఇబ్బందులు ఉన్నాయి, మానసిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబక ఇబ్బందులు ఉన్నాయి, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ సృష్టిలో బతుకుతున్నటువంటి మనుషులకి అందరికీ ఎటువంటి ఇబ్బందులు ఎంతో కొంత ఉంటాయో అంతో కొంత నాకు ఉన్నాయి. కానీ జ్ఞానానికి అవన్నీ అడ్డంకులు కాదు. ఇవన్నీ శరీరపరమైనటువంటి విషయంలో. జ్ఞానం వాటిని అన్నింటినీ అధిగమించి శాంతింపజేసేస్తుంది. ఇప్పుడు అడ్డంకులు ఉన్నాయని చెప్పాను కానీ ఏది నన్ను ఆపలేదుగా. ఆర్థిక ఇబ్బంది అంటే ఏంటి? ఎక్కువ ఖర్చు పెట్టాలనుకున్న చోట తక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఉంటాను. అసలు జ్ఞానం అది ఇబ్బందే కాదని చెబుతుందిగా. జ్ఞానం ఏం చెబుతుంది? ఆర్థికత అసలు ఇబ్బందే కాదు. ఆర్థికం అనేది మనుషులు ఏర్పరుచుకున్నది. అయినా నువ్వు తినడానికి ఎంత అన్నం దొరికితే చాలు, అది భిక్షకుడికి కూడా దొరుకుతుందని చెబుతుంది. నీకు పడుకోవటానికి ఎంత జాగా దొరికితే చాలంటే భూమి అంతా జాగానేగా. ఎంతోమంది చెట్ల కింద పుట్ల కింద పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇక మిగిలింది నువ్వు ఊహించుకునే ఊహ. భూమి అంతా జాగానే. పడుకోవడానికి ఎంత ప్రదేశం కావాలంటే భూమి అంతా ప్రదేశమే. తినడానికి ఎంత తిండి కావాలంటే భిక్షక వృత్తిలో దగ్గర కూడా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కట్టుకోవడానికి ఎంత బట్ట కావాలంటే ఎవరిని అడిగినా ఇస్తారు, భిక్షకులకి అందరూ ఇస్తున్నారు. అసలు ఇక్కడ గడవకపోవటం అనేది లేదు. అలా బ్రతకమని కూడా నిన్ను ఎవరు చెప్పట్లేదు. నీకున్న దాంట్లో నువ్వు తృప్తిగా ఉండు, స్వేచ్ఛగా ఉండు. ఆకాశములో విహరిస్తున్నటువంటి పక్షి వలె సంపూర్ణ జ్ఞానముతో ఎవరితో పోల్చుకోకుండా, నీ స్వేచ్ఛా స్వాతంత్రమును నువ్వు హరించుకోకుండా, నేను హాయిగా తృప్తిగా సంతృప్తిగా ఉన్నానని నీకున్న స్థితిలో నువ్వు బతుకు. ఎందుకని శరీర పనితీరు ఒకటే, అది మారదు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారము మెంగబోడు మహాత్ములు చెప్పింది. ఇక్కడ లవణము అన్నప్పుడు ఉప్పు. ఎంత డబ్బు సంపాదించినోడైనా ఉప్పు కారాలున్న అన్నమే తినాలి. అదే కదా తింటాం. షడ్రుచులతో ఆహారాలు తింటాం. ఈ సత్యతల్ని చెప్తుంది అంతే ఆధ్యాత్మికత. కాదండి నేను వెళ్ళి బంధించేసుకుంటాను, నన్ను నేను ఇది తినపోతే ఉండలేను, అది తాకపోతే ఉండలేను, ఇది చేయకపోతే ఉండలేను, అలా కోరుకోపోతే ఉండలేను, ఈ ఆశలు అత్యాశలు దురాశలు లేకపోతే ఉండలేను అని నన్ను నేను బంధించుకుంటాను అంటే ఇక నీ ఇష్టం. నువ్వు చక్కగా బంధించుకోవచ్చు. నువ్వు ఎక్కడైనా బంధించుకోవచ్చు. ఎవరొద్దంటారు? ఈ విషయాలు మాట్లాడుకునేది, ఈ విషయాలు చెప్పుకునేది, ఈ విషయాలను వినేది, ఈ విషయాలను అనేది తన సంపూర్ణమైనటువంటి పూర్ణ జ్ఞాన స్థితిని, తన ఎరుకను తాను తెలుసుకుందాం అనుకునేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే. శరీర భావనలో ఇరుక్కుపోయి నన్ను నేను అనేక చోట్ల ఇరికించేసుకుని నేనే నన్ను అనేక రకాల కోరికల, ఆశల, పోలికల జైళ్లలో బంధించేసుకుని, మళ్ళీ మతముల, మార్గముల, గురువుల, దేవుళ్ళ, దేవతల జైళ్లలో బంధించేసుకొని నాకు స్వేచ్ఛ లేదు, నేను బందిగానాలో ఉన్నాను, జైల్లో ఉన్నాను, నాకు స్వాతంత్ర్యం లేదు, ఓ అదృష్టమా నన్ను రక్షించు అని అరిచే వాళ్ళ కోసం ఇవి కాదు. వాళ్ళు అరుచుకుంటూనే ఉంటారు. వాళ్ళు అదృష్టం వెనకబడతా ఉంటారు. అదిగో అదృష్టాన్ని మీకు ఇస్తామని అనేక మంది బయలుదేరారు. తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాళ్ళు పదే పదే చెప్పేది. అది విమర్శించాలని కాదు, విశ్లేషణ. ఎవరేది అమ్ముకుంటే నాకు వచ్చిందేముంది, ఎవరేం కొనుక్కుంటే నాకు పోయిందేముంది. కానీ నిన్ను మించిన శక్తి భూమి మీద లేదు. నీకు నువ్వే సాటి. ఎందుకంటే ప్రతి మనిషి జీవన్ముక్తుడు కాగలడు. ఇంకా చెప్పాలంటే మానవ భాషలో, వాడుక భాషలో చెప్పాలంటే ప్రతి మనిషి దేవుడు కాగలడు. అంటే మరి మీరు ఏ దేవుణ్ణి ఊహించుకోబాకండి. దైవత్వము, విశ్వశక్తి.
అనంత ఆత్మశక్తి చెప్పేది ఏంటంటే నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఏకత్వ భావనలో దైవత్వ స్థితిని ప్రతి మనిషి పొందగలడు. అంతకంటే గొప్పదా ఈ రంగురాయి, ఉంగరము, ఈ తాడు, ఈ తాయెత్తు, ఈ డబ్బు, ఈ గౌరవము, ఈ హోదా, ఈ పదవి, ఈ కీర్తి? మొత్తం విశ్వమే నువ్వైపోతావు కదా, అనంత విశ్వమే నువ్వైపోతావు కదా, మొత్తం ఏక అనంత విశ్వశక్తే నువ్వైపోతావు కదా. అందులో కదా ఈ తాళ్ళు, తాయెత్తులు, వాస్తులు, రంగురాళ్ళు, జాతకాలు, జ్యోతిష్యాలు నువ్వు అనుకుంటున్నా అన్ని అందులో కదా ఇమిడి ఉన్నాయి. అన్ని ధూళి కణాలు. నువ్వే అనంత ఆత్మశక్తివి, విశ్వశక్తివి అయిపోతావు కదా. అంతకంటే స్వేచ్ఛ ఉంటుంది. మొత్తము నువ్వే అయిపోయిన దాన్ని మించిన స్వేచ్ఛ స్వాతంత్రంలో ఉంటాయా? అది నీలో ఉన్న జ్ఞానం నిన్న అంత అనంతుణ్ణి, అనంతురాల్ని చేసేయగలదు. కేవలం జ్ఞానమే, అది నీలో ఉంది. ఆల్రెడీ నువ్వు అనంతత్వమే, ఆల్రెడీ నువ్వు అహం బ్రహ్మస్మినే, ఆల్రెడీ నువ్వు తత్వమసి, అది అయ్యే ఉన్నావు. కేవలము అది అయ్యి ఉన్నావు అనే విషయం నువ్వు గుర్తిస్తే చాలు. వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని. ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, దీనికి సంబంధించినటువంటి ఈ ఆత్మశక్తికి సంబంధించిన విషయాలు, నేను అనంతాత్మస్వరూపుడిని, స్వరూపురాలని అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాసువులైనటువంటి ముముక్షువులకు మాత్రమే వాళ్ళు ఇవి చెప్పుకుంటూ ఉంటారు. మిగిలిన వాళ్ళు వినక్కర్లేదు. ఇవన్నీ వింటే కూడా వెర్రితనంగా అనిపిస్తుంది వాళ్ళకి. అనిపించి రకరకాలుగా మళ్ళీ అనేక సందేహాలు పుట్టుకొస్తాయి, అనేక ప్రశ్నలు వేద్దాం అనిపిస్తుంది, అనేక రకాల కామెంట్లు పెడదాం అనిపిస్తుంది. కాదు, నీ మీద నువ్వు నిలబడాలి అనేటువంటి ధైర్యము, స్థైర్యము నీకుంటే, పరాధీనత లేదు. ఆ పరాధీనత మతం కావచ్చు, మార్గం కావచ్చు, దేవుడు కావచ్చు, దేవత కావచ్చు, గురువు కావచ్చు, గ్రంథం కావచ్చు, లేదా కుటుంబ సభ్యులు కావచ్చు, మనుషులు కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఇవన్నీ అక్కర్లేదంటే అక్కర్లేదని నేను అసలు చెప్పట్లేదు. నీకంటే అవి గొప్పవి కాదు, నీ కోసం అవన్నీ ఉన్నాయి. పరాధీనత అంటే ఏంటంటే నీకంటే వాటిని గొప్పవి చేసేసుకుంటావు. నిన్ను ఒక తాడు రక్షించగలదని నమ్ముతావు, నిన్ను ఒక తాయెత్తు కాపాడగలదని నమ్ముతావు. ఏదో వాస్తు మార్పులు చేసుకుంటే నీ జీవితం అద్భుతమైపోద్దని, నువ్వు సాగు బతుకుల్లోంచి బయటకు వచ్చేస్తానని నమ్ముతావు. జాతక దోషాలు పరిహారాలు చేసుకుంటే నీ జీవితం అద్భుతమైపోద్దని నమ్ముతావు. కానీ మంచిగా బ్రతికితే, నేను మంచివాడిని అయితే, నేను మంచిదాన్ని అయితే, నేను మంచిగా బ్రతికితే, చెడు చేయకుండా బ్రతికితే, చెడు తలంపులు లేకుండా బ్రతికితే, చెడు ఆలోచనలు లేకుండా బ్రతికితే, నా మీద నేను నిలబడితే, నాలో ఉన్న ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి, దానిని మించినటువంటి శక్తి ఇంక అసలు విశ్వములోనే లేదు. ఎందుకంటే అదే విశ్వశక్తి, అదే సృష్టి శక్తి, అదే ఆత్మశక్తి, అదే దైవశక్తి అని పిలుస్తున్నాను. మొత్తం నా విధి నా చేతిలో ఉంది. నేను మంచిగా చేస్తే, మంచిగా ఉంటే, మంచిగా బతికితే మంచిగానే ఉంటా. అంతా నా జీవితం మంచిగానే ఉంటుంది. నేను దేనికోసం పరిగెత్తక్కర్లేదు. పరాధీనత్వం అసలు అవసరమే లేదు. అలానే మతాలను గౌరవించు, మార్గాలను గౌరవించు, గురువులను గౌరవించు, గ్రంథాలను గౌరవించు, దేవుళ్ళను గౌరవించు, దేవతలను గౌరవించు. ఇవన్నీ కూడా విద్యాలయములు, ఆధ్యాత్మిక విద్యాలయములు. నా యొక్క సంపూర్ణతను నాకు తెలియజేయడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలో ఎవరైతే వారి యొక్క సంపూర్ణతను తెలుసుకున్నారో, పూర్వీకులైనటువంటి పెద్దలైనటువంటి మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు, వాళ్ళందరూ అందించినటువంటి జ్ఞాన సంపద, అయ్యా మేము ఇలా పొందాం, మీరు కూడా పొందండి, మేము ఇలా జీవన్ముక్తులయ్యా, మీరు కూడా అవ్వండి, మీరు అమృత స్వరూపులు, మృత స్వరూపులు కాదు. శరీరము ఉద్భవించింది, శరీరం అంతమైపోద్ది. కానీ ఎప్పుడూ ఇది శక్తిలోనే జరుగుతుంది. సముద్ర కెరటములు, సముద్ర తరంగముల వలె. నువ్వు ఆ శక్తి స్వరూపుడివి, శక్తి స్వరూపురాలవనే ఎరుకను పొందు. దానికి ధైర్యం కావాలి. ధైర్యం అంటే ఏంటి? అసలు ముందు పరాధీనత నీ స్వేచ్ఛా స్వాతంత్రములను అడ్డుకుంటున్నది. నిన్ను నువ్వు తక్కువగా భావించుకుంటున్నావు, నిన్ను నువ్వు నా వల్ల కాదనుకుంటున్నావు. దానికి కారణం ఆశ, అత్యాశ, దురాశ, ఎప్పుడూ నిరంతరం కోరికలు. ఆ కోరికలకు అభద్రతను కల్పిస్తాయి, అశాంతిని కల్పిస్తాయి. మనసు పరుగులు ఆగవు. తృప్తిగా ఉండు, హాయిగా ఉండు. నిద్ర సుఖమెరగదు. ఎక్కడ పడుకున్నా నిద్ర వచ్చేస్తుంది. నీకు నిజంగా శరీరం కష్టపడి నిద్రపోవలసినంత విశ్రాంతి సమయం వచ్చినప్పుడు. లేదు, నిద్రపోవాలని మంచం మీద డొల్లబాక, 4 మంచి విషయాలు విను. 100 మంది మహాత్ములు చెప్తున్నారు, 4 మంచి విషయాలు విను, పెట్టుకో నిద్ర రాకపోతే.
చక్కగా మంచి విషయాలు విను, మంచి పుస్తకాలు చదువుకో, జ్ఞానం తెలుసుకో, నిన్ను పరిశీలించుకో, నిన్ను గమనించుకో. నిద్రపోవాలని అంత బలవంత ప్రయత్నం ఎందుకు? వచ్చినప్పుడు వస్తుంది. శారీరక కష్టం తగినంత పెట్టుకో, నీ కష్టంతో నువ్వు బతుకు, నీ కష్టంతో నువ్వు సంపాదించుకో, నీ కష్టంలో నీకున్న దాంట్లో నీ వనరుల్లో నీ ప్రజ్ఞతో నీ తెలివితో నువ్వు బ్రతికిన రోజున సంపూర్ణ ధైర్యంగా బతుకుతావు. కాదు ఎవరినో చూసి పోల్చుకొని నాకు అది లేదు ఇది లేదు అన్న రోజున పరాధీనతకి వెళ్ళిపోయావు. పరాధీనత అంటే అది నీ మీద నువ్వు ఉంటేనే నీ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉంటాయి. నీకున్న వనరులతో, నీకున్న వసతులతో, నీకున్న మనుషులతో, నీకున్నటువంటి సామాజిక, ఆర్థిక, కుటుంబిక, మానసిక, శారీరక ఏది ఉంటే అది, ఆ బలాలతో నీకున్న ఆర్థిక బలం ఏది ఉంటే అది, వాటితో నువ్వు తృప్తిగా ఉండటం నేర్చుకో. అసలు నువ్వు ఎవరి మీద ఆధారపడక్కర్లా. పరాధీనత అంటే వాటిది అవి నాకు సరిపోవట్లేదు, ఇంకేదో కావాలి, ఎక్కడో చూసాను దాన్ని కావాలి, కనపడిందంతా కావాలి అన్నప్పుడు పరాధీనత. ఈ పరాధీనత ఎప్పుడు అదృష్టాన్ని కోరుకుంటుంది. అదృష్టాన్ని కోరుకునే వాళ్ళందరూ తాము నమ్మని వాళ్లే. అదృష్టం అనేది లేదు. అదృష్టం అంటే కనపడకుండా ఏదో వచ్చి నా మీద పడిపోవాలి. మామూలుగా ఏంటంటే దృష్టము, నాకు అన్నీ తెలుసు, నేనే కష్టపడతాను, నేనే పని చేస్తాను, నేనే ప్రయత్నించుకుంటాను, వచ్చింది నాకు కనపడుతూనే వస్తుంది, కనపడుతూనే అనిపిస్తాను, నా మీద నేను నిలబడతాను. అందుకని అదృష్టాలు ఉండవు, అదృశ్యాలు ఉండవు, అద్భుతాలు, మహిమలు, మాయలు ఇవేమి ఉండవు. ఇవి ఉంటాయి ఎవరికంటే అదృష్టాన్ని నమ్ముకునే వాళ్ళందరూ వీటిని ఎండమావుల్లో నీళ్ళలా భ్రమించుకుంటూ వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ జీవితం నష్టపోవటమే తప్ప వాళ్ళు పొందేది మాత్రం ఏముండదు. ఒకసారి ఆలోచించి చూడండి. ఈ శీర్షిక ఇంకా కొనసాగింపుగా మళ్ళీ ఇంకో శీర్షిక చెప్పుకుందాం. శీర్షికని నిడివి పెద్దదైపోతూ ఉంటుంది కనుక ఎక్కడో చోట ముగించుకుందాం. ఈ శీర్షికని ఇక్కడికి ముగించుకుందాం. అయితే దీన్ని ఇంకా చెప్పుకుందాం. మన స్వేచ్ఛా స్వాతంత్రములు మనం ఎన్ని రకాలుగా పోగొట్టుకుంటున్నామో మనకే తెలియాలి. ముందు మనని మనం నమ్మనప్పుడు ప్రపంచంలో మనం దేన్ని నమ్మినా ఉపయోగం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ముందు అసలు మిమ్మల్ని మీరు నమ్మకపోవటం, నన్ను నేను నమ్మకపోవటం ఎంత దౌర్భాగ్య పరిస్థితి చూడండి. అంతకంటే దుర్భాగ్యం ఉంది అసలు. నన్ను నేను నమ్మాలి. అలా నమ్మగలిగిన వాళ్ళు ఎవరంటే కేవలము మంచిగా జీవించగలిగే వాళ్ళు మాత్రమే తమను తాము నమ్మగలుగుతారు. వాళ్ళకి అభద్రత ఉండదు, అధైర్యం ఉండదు, ధైర్యంగా బతుకుతారు. ఎందుకంటే మంచిగా ఉంటారు కనుక. ఎప్పటికీ మంచిగానే ఉంటామని వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు చెడు చేయరు కనుక వాళ్ళు సంతృప్తిగా హాయిగా తమకున్న వనరులు వసతులతో అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుని తృప్తిగా హాయిగా బతుకుతారు. మేము జీవితకాలం అంతా ఇలా తృప్తిగా హాయిగా మంచిగానే ఉంటామని తెలుసు కనుక అభద్రత పుట్టదు, అధైర్యం పుట్టదు, పరాధీనత అలాగే కలగదు. అందుకని పరాధీనతే స్వేచ్ఛా స్వాతంత్రములను హరిస్తున్నది. పరాధీనత ఎవరి మీద ఉన్నారో చూడండి. దేని మీద పరాధీనత ఉండకూడదు. నీ మీద ఉండు. పరాన్ని అంటే నీకు భిన్నమైన ప్రతిదాన్ని గౌరవించు, దాన్ని గౌరవించు, ఆనందించు, ఆస్వాదించు, నీ శక్తి సామర్థ్యాలకు దొరికిందాన్ని అనుభవించు. పరాధీనత అంటే ఏంటి? నీ ప్రయత్నం లేకుండా నువ్వు అన్ని పొందేయాలని కోరుకుంటున్నావు, అది పరాధీనత. దేని మీద ఆధారపడి బతికేయాలనుకుంటున్నావు నువ్వు శ్రమ పడకుండా, అది పరాధీనత కాదు. నీ స్వప్రయత్నంతో నువ్వు బతుకు. పర విషయాలన్నింటినీ గౌరవించు. చూడు, ప్రపంచంలో పరం బోల్డ్ ఉంటుంది, మనకు భిన్నంగా బోల్డ్ ఉంటుంది. ప్రపంచం అంతా మనకు భిన్నంగానే ఉంది. దాని బతుకు దాన్ని బతకని, ఆ చెట్టుని చెట్టుగా దాని బతుకు బతకని, పుట్టను పుట్టగా దాని బతుకు బతకని, గుట్టను గుట్టగా దాని బతుకు బతకని, ఆ మనిషిని మనిషిగా దాని బతుకు బతకని. సృష్టిలో అనేకం ఉన్నాయి, వాటి బతుకు బతుకుతూ నీ బతుకు నువ్వు బతుకు. పరాధీనత పెట్టుకోబాక. నీ మీద నువ్వు నిలబడటం నేర్చుకో. ఇది మంచి వాళ్ళ లక్షణం. మంచి వాళ్ళు ఎలా బతుకుతారు? అలా బ్రతుకుతూ అందరినీ గౌరవిస్తారు, ఎవరిని మోసం చేయరు. ఆలోచించి చూడండి. ఏమైనా సందేహం ఉంటే ఏంటి, ఆచరించుకునే వాళ్ళకి, నా మీద నేను నిలబడాలని అనుకునే వాళ్ళకి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళకి భయం ఉండదు, అభద్రత ఉండదు, మానసిక వైకల్యములు ఉండవు, మానసికమైనటువంటి బలహీనతలు ఉండవు, తద్వారా వచ్చే అనారోగ్యాలు ఉండవు, భ్రమలు ఉండవు, చిత్తభ్రాంతులు ఉండవు. కొన్ని లక్షల భ్రాంతి భావాలు ఒక్కసారిగా ఎగిరిపోతాయి నీ మీద నువ్వు నిలబడితే. నీ మీద నేను నిలబడటం అనేది చాలా చిన్న విషయం అసలు. ఎందుకంటే నువ్వు ఉన్నావు, ఇప్పుడు కూడా నువ్వు నీ మీద నిలబడ్డావు. ఎవరో చెప్పారని ఆశకి అత్యాశకి పోలికలకి వెళ్ళి ఎవరో ఏదో చేసేస్తారని పరుగులు తీస్తున్నావు. అన్ని ఎండమావుల్లో నీళ్లు ఎవరో ఏమి చేయరు, నీకు నువ్వే చేసుకోవాలి. నువ్వు ఉన్నంత వరకు నీకు నువ్వే అన్ని చేసుకోవాలి. ఎవరైనా నీకు సలహాలు చెప్పగలరు. ఆధ్యాత్మిక జ్ఞానం మొత్తం కూడా
నీకు నువ్వే చేసుకోవాలి, అది అర్థం చేసుకోవటం ఏమీ లేదు. నువ్వు అదేం చెబుతుంది తత్వమసి అంటే నువ్వు దేన్ని దేవుడు అంటున్నావో, దేనికోసం వెతుకుతున్నావో, నువ్వు వెంపర్లాట దేనికోసం దేవుడని దేవతని మతమని మార్గం అని పెట్టుకున్నావు, అది నీవే అయి ఉన్నావు అని చెబుతుంది. ఆ విశ్వశక్తివి నువ్వే అయి ఉన్నావు. అది నువ్వు తెలుసుకోవటమే జ్ఞానంతో. అయ్యే ఉన్నావుగా, ఇంకా అయ్యి ఉన్నప్పుడు ఏముంది అందులో, తెలుసుకుంటే చాలు. అలా ప్రతి విషయం, చిన్న విషయం పెద్ద విషయం, జీవితంలో బ్రతికేది మన బ్రతికించేది ఏదైనా నీ మీద నువ్వు ఆధారపడుతూ బ్రతుకు హాయిగా. ఎందుకంటే నీ గురించి నీకు మొత్తం తెలుస్తాయి. నువ్వే నీకు ముఖ్యం. నువ్వు లేకపోతే అసలు ఈ సృష్టి లేదు. కనురెప్ప కొట్టి చూడండి, సృష్టి మాయమైపోయింది. మనం నిద్రపోయాం, ఎవరూ లేరు, నేను నాది నా వాళ్ళు ఎవరూ లేరు. మళ్ళీ మెలకు వస్తే ఇట్లన్నింటినీ కౌగిలించుకుంటున్నాం. ఒకసారి వివేకంతో ఆలోచించండి. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. పరాధీనత మన స్వేచ్ఛా స్వాతంత్రములను హరిస్తున్నది. అది మనమే చేస్తున్నాం అంతే తప్ప మనకు ఎవరో వచ్చి అడ్డుపడిపోవట్లేదు. పరాధీనత కాదు, నీ మీద నువ్వు ఆధారపడు. అన్నింటినీ గౌరవించు, అందరినీ గౌరవించు. అన్నింటిలోంచి అందరిలోంచి నువ్వు బ్రతకడానికి అవసరమైన జ్ఞాన సేకరణ చేసుకో. తేనెటీగా అనేక పువ్వుల చుట్టూ తిరుగుతూ అందులో ఉన్న మకరందమును ఆ పువ్వుకి ఎటువంటి హాని చేయకుండా తనకు అవసరమైన మకరందాన్ని తెచ్చుకుంటుంది తప్ప పువ్వుకి ఎటువంటి ఇబ్బంది కలిగించదు. అది దాని బ్రతుకు తెరువు. అది శ్రమపడింది, కష్టపడింది, తేనెని తెచ్చుకుంది, తాగినంత తాగింది, దాచుకుంది, నిల్వ చేసుకుంది. మళ్ళీ తర్వాత కాలాలకి అది బ్రతకడానికి ఓ తేనె చుట్టు పెట్టుకుంటుంది, గూడు పెట్టుకుంది, అందులో దాచుకుంటుంది. అలా తేనెటీగ అనేక పుష్పాల నుంచి ఎలా మకరందాన్ని సేకరించుకుంటుందో, అలా పువ్వుకి ఏ ఇబ్బంది కలిగించకుండా ఎలా సేకరించుకుంటుందో, నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎవరికి దేనికి ఏ ఇబ్బంది కలిగించకుండా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు. నీకు అవసరమైన కావలసినవి చక్కగా తెచ్చుకో, మంచిగా తెచ్చుకో, ధర్మంగా తెచ్చుకో. ఆటోమేటిక్గా నీ మీద నువ్వు నిలబడినట్టే. మంచిగా జీవించే వాళ్ళందరూ తమ మీద తాము ఆధారపడి ఉన్న వాళ్ళే. వాళ్ళ స్వేచ్ఛా స్వాతంత్రములకు ఎటువంటి భంగము కలగదు. పరాధీనత వలన స్వేచ్ఛా స్వాతంత్రములు మనమే హరింపజేసుకుంటున్నాం. ఆ పరాధీనత మీకు దేని మీద ఉందో చూడండి. వ్యసనముల, డబ్బా, మనుషుల. ఇది లేకపోతే నేను ఉండలేను, దాని వల్లనే నేను బతుకుతున్నాను, అది నన్ను బతికిస్తుంది అనుకున్నదంతా పరాధీనత అవుద్ది. నిన్ను బ్రతికించుకునేది నువ్వే, నువ్వు బ్రతుకుతున్నది నువ్వే, బ్రతికి ఉన్నది నువ్వే. ఇప్పుడు బ్రతుకంతా నీదే, జీవితము నీదే, అన్నింటికీ ప్రాధాన్యత నువ్వే. నువ్వు ఉంటేనే అవన్నీ ఉన్నాయి. ఇది గుర్తించి చక్కగా ఎవరితో వారు ఉండటం అలవాటు చేసుకుందాం. అందుకే ధ్యానము. కాసేపు నీతో నువ్వు ఉండు, నాతో నేను, నాలో నేను. అలా ప్రశాంతంగా కూర్చో, ఏకాంతంగా నిన్ను గమనించుకో. విశ్రాంతిగా కాసేపు ఒక 10 నిమిషాలు రోజు నీతోనూ ఉండటం, నీలోనూ ఉండటం అలవాటు చేసుకో. ఆటోమేటిక్గా ధైర్యం అదే వస్తుంది, భయం అదే ఎగిరిపోద్ది. పరాధీనత వలన అభద్రతాభావం వస్తుంది, భయం వస్తుంది, స్వేచ్ఛా స్వాతంత్రములు హరించినట్టు ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది జీవితానికి. అందుకని స్వేచ్ఛా స్వాతంత్రముల జీవితం ఏంటి అంటే నాపై నేను ఆధారపడి సంపూర్ణముగా ఉండటము. దానికి ప్రయత్నిద్దాం. ఈ శీర్షికని కంటిన్యూటీ, దీనికి మళ్ళీ ఇంకో శీర్షిక చెప్పుకుందాం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇంకా చాలా ఉంది. ఇది నచ్చని వాళ్ళు, ఏమన్నా అర్థం కాని వాళ్ళు, ఈ పద్ధతి విధానము నచ్చని వాళ్ళు, కొంతమంది కొన్ని రకాల స్టైల్స్ ఆఫ్ స్పీచెస్ నచ్చుతాయి, సబ్జెక్టులు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. అందులో తప్పేం లేదు. నచ్చని వాళ్ళందరూ కూడా మేము ఈ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి, నేను అతి సామాన్యుడిని, నాకు తెలుసని కానీ ఎవరికో జ్ఞానబోధలు చేసేద్దామని కానీ, లేదా ఎవరినో మార్చేద్దామని కానీ, నాకు ఏదో పెద్ద జ్ఞానం తెలుసని కానీ ఉద్దేశంతో అసలు నేను చెప్పట్లేదు. నన్ను నేను మార్చుకుందామనే ప్రయత్నంలో, నన్ను నేను ప్రశాంతంగా ఉంచుకుందామనే ప్రయత్నంలో, నేను మంచిగా బతుకుదామనే ప్రయత్నంలో నేను అనేక మంది మహాత్ములు అందించినటువంటి జ్ఞాన సంపదను పోగేసుకుంటూ, చదువుకుంటూ, దాన్ని తెలుసుకుంటూ, కొందరు సోదర సోదరీమణులు నాలాంటి వాళ్ళు, ఇటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళు, మాకు కూడా అర్థమవుతుంది చెప్పండి, మేము కూడా మారే ప్రయత్నం చేసుకుంటున్నాము అని అడిగితే వాళ్ళకి మాత్రమే చెబుతున్నాను. మిగిలిన వాళ్ళు వినకండి. దయచేసి నన్ను క్షమించి ఇవి వినకుండా వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.